హల్లెలూయా. మంచిది. యొక్క మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి అలానే వాక్యం చెప్పడానికి ఇక్కడ మందిరంలో నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి దైవ సేవకులకు అలాగే రాజమండ్రి నుంచి వచ్చినట్టు మా మదర్ మమ్మీ ఈ ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఆ వందనాలు అంటే మనం ఏం చెప్పాలి చెప్పండి? గుడ్ మార్నింగ్ మేడం అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అలా కుజా అంటారా? చెప్పండి. మీరు అలా అంటారేమో. నేను అలాగే అంటాను. మేడం గుడ్ మార్నింగ్ మేడం, లే పక్కలే అంటావా? అంటామా? చెప్పండి. ఎవరు అనరు అలాగా. గుడ్ మార్నింగ్ అమ్మా, బాగున్నావా, హౌ ఆర్ యూ అని అడుగుతారు. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అంటాం. అవునా? అదేంటి పలకరింపు మాట కదా. సో మనము గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా. సో మనం ఎప్పుడైనా నమస్కారం చేసినప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రతి నమస్కారం మనం కూడా చేయాలి. సో అందరికీ వందనాలండి. నోరు తెరిచి మనం ఏం చెప్పాలి? అందరికీ వందనాలు. మీకు వందనాలు, మీకు పక్కనున్న వారికి వందనాలు, మీ వెనుకున్నటువంటి వారికి వందనాలు, రాజమండ్రి చేసిన అమ్మగారికి వందనాలు, ఇక డాక్టర్ బాబుకి వందనాలు, ఇంకెంతమంది అందరికీ, మీ అందరికీ పేరు 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 చెప్పిన అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? బాగున్నారండి? చాలా చక్కగా కళకళగా కనిపిస్తున్నారు అందరూ. కొంతమందిలో ఏదో బాధ కనిపిస్తుంది. ఇప్పుడే చెప్పారు కదా బాబు, ఏం చెప్పారు? ఏదైనా బాధ లేదా కష్టము, ఒక శ్రమ ఉందంటే ముందుకేముంది చెప్పు నాని, నీకే చెప్తున్నాను. ఏముంది ముందుకి? ఆశీర్వాదం ఉంది. నవ్వు, ఎప్పుడు నవ్వుతూ చెప్తావు చక్కగా. ఈరోజు కొంచెం డల్గా ఉన్నావు కదా, ఉండక అవునా? కొన్ని వదిలే, ఏమున్నా లేకపోయినా దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ అవి ఇక్కడ కొంచెం ఏంటంటారు, ఉజ్జీవంగా కూర్చుంటే నీకు దేవుడు నీ జీవితంలో ఉజ్జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు నిద్ర లేదంటే ఏం లేదంటే ఆ దేవుడు ఇచ్చాడండి మనకి. చెప్పండి, మనం చేసుకున్నదండి. చెప్పండి. టైంకి మనం ఇక్కడ ఉండుంటే మనకి ఏ బాధ లేకపోను కదా. సో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఉండబోతే ఎలా ఉంటుందో అని మనం ఆలోచిస్తాం. శ్రమ మనకి కదండి. సో మనం కోరుని తెచ్చుకునేటువంటివే. ఎవరు మన దేవుడు ఏం పెట్టడు ఏంటండి. కొన్ని కోరుండి మనం తెచ్చుకుంటాం కదా. మనం అంటుంటాం, అరే అలా చేయకురా, వద్దురా, అలాంటి పనులు చేయకురా అంటే ఏం చేస్తాడు? ఎందుకు నన్ను చేయొద్దన్నాడు? మా నాన్న ఎందుకు అది మూత తీయొద్దన్నాడు? ఎందుకు దాన్ని ఎత్తి చూడొద్దన్నాడు అని మనసంతా ఎక్కడుంటుంది? అందులో దెయ్యం ఉన్నది, లోపలికి వెళ్ళొద్దు, తలుపులు తీయొద్దు అంటే వీడికి ఏమనిపిస్తూ ఉంటుంది? లోపల తినేస్తూ ఉంటుంది. రాత్రైనా పగలైనా వెళ్ళాలి, నేను తలుపు తీయాలి, అందులో ఏముందో చూడాలి. మానవ నైజ్ అన్నమాట ఇది కదా. వెళ్ళి తీసుకొచ్చి కోరుండి మనం ఏం తెచ్చుకుంటాం? ప్రాబ్లమ్స్ కొన్ని మనం తెచ్చుకునేవి కూడా ఉంటాయి. కనుక దేవుని మందిరంలో శ్రమలు వేరు, మనం తెచ్చుకున్నటువంటి చిన్నటువంటి ఉంటాయి. మనం కొన్ని కావాలని తెచ్చుకుంటాం. వర్షంలో తడవకు, జ్వరం వస్తుంది అంటే ఏం చేస్తాం? చాలామంది వర్షంలోకి వెళ్ళి గెంతుతారు. అబ్బా నాకు చాలా బాగుందని, హాయిగా ఉంది వర్షంలో అని గెంతుతారు. ఏమొస్తుంది? జ్వరాలు వస్తాయి కదా. సో ఇవి కూడా చాలా జాగ్రత్తగా, కొన్ని వద్దన్న పనులు చేయకూడదు, కొన్ని చెప్పిన మాటలు మనము వినాలి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యాన్ని విన్నారు. కాన్సిక్వెన్సెస్ ఇదే తెలుగులో చెప్పాలి వాళ్ళకి. అర్థమైందా? దేవుడు పెట్టేవి శ్రమలు, మనం తెచ్చుకునేవి మనమేం తెచ్చుకుంటాం? కోరుండి తెచ్చుకుంటాం అన్నమాట అన్నీ. వాటిని కాన్సిక్వెన్సెస్ అంటారు. కోరుండి మనం తెచ్చుకునేవి కదా. కానీ దేవుని పెట్టేవి శ్రమలు అండో. ఆ శ్రమల నుంచి తేరుకోకుంటాం, చక్కగా ఎలాగోలాగా వచ్చేస్తాం బయటికి. ఎందుకంటే దేవుడు మనకి ఎలా అయినా పరిమాణాలు, ఓకే, దాని పరిణామాలు అంటే ఇప్పుడు ఈ తప్పు చేస్తావు, దీనికి పరిణామం నువ్వు అనుభవిస్తావులే అంటాం కదా. అవి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు. ఓకే, తప్పులు మనం చేసి తెచ్చుకుంటాం అవి. ఏ తప్పు చేయకుండా నాకు బాధ వస్తుంది అంటే శ్రమలు దేవుడు మనకి ముందుకి ఆశీర్వాదం ఉంది కనుక ఈ శ్రమలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, రెండు డిఫరెన్సెస్. అర్థమవుతుంది కదా. తప్పు చెయ్యొద్దు అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఎక్కువగా నువ్వు మందు తాగితే నువ్వేమవుతావు, నీ లంగ్స్ అన్నీ పోతాయి, లేకపోతే నువ్వు ఇలా అయిపోతావు అని చెప్తాడు. అది మనకు చెప్పినప్పుడు మన మాట వినాలి. వినకుండా మనం చేస్తే ఏమవుతుంది? దానికి పరిణామం ఏంటి? నిజంగానే పోతాయి, నిజంగానే ఏదో రకంగా ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాం. దానికి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా
ఏ వ్యాధి వచ్చినా దానికి కాకుండా ఇంకే వ్యాధి వచ్చి ఆపరేషన్ చేసినా వాడు బతకడు. వై? వీడికి మందు అలవాటు ఉంది కనుక. ఈ మందు అలవాటు వల్ల వీడికి ఏది చేసినా సరే అవి లోపల ఏ ఆపరేషన్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? సో అన్నమాట. సో మనం ఏదన్నా వద్దు అన్న పని మనం చేస్తున్నామంటే మనకు ఎదురవుతున్నాయంటే అవి పరిణామాలు అన్నమాట. మనకు వద్దన్నా సరే మనం చేస్తున్న అవసరములు కాదు. కానీ మనం ఏ తప్పు చేయకుండా మనం చక్కగా దేవుని మందిరంలో సాగిపోతున్నప్పటికీ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అవి శ్రమలు. దాని ద్వారా మనం భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ఖచ్చితంగా మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఇంకొక మాట, తప్పు చేయలేదు, నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అన్నవారు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆ మాట ఎవ్వరు అనకూడదు. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదండి, నేను చాలా పవిత్రంగా బ్రతుకుతున్నాను అన్నవాడు ఎవరు కూడా లేరు. అలా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎవరిని అబద్ధికుడిగా చేసినట్టు? దేవుణ్ణి నువ్వు అబద్ధికుడుగా చేసినట్టు. ఈ దేవుని వాక్యంలో ఉంది, ఒకసారి చూద్దామా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి తీసారా? చూడండి, 9వ వచనం నుంచి నేను చదువుతాను. పదో వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తుంది, చదవగలిగిన వారు కూడా చదవండి. ఇఫ్ యూ సే దట్ వీ హ్యావ్ నాట్ సిన్డ్, వి మేక్ హిమ్ ఎ లయర్ అండ్ హిస్ వర్డ్ ఈజ్ నాట్ ఇన్ అస్. ఓకే, సో మనం పాపము చేయలేదు, నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు, నేను చాలా పవిత్రుడిని అని చెప్పుకున్నటువంటి వాడు అలా ఉన్నాడు, చెప్పుతున్నాడు అంటే వానిలో ఏమీ లేదు, వాక్యం లేదు. ఏం చెప్పాలి? నాతో చెప్పాలి. ఏం లేదు? వాక్యం లేదు. ఆయనను ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నారు? ఇప్పుడు నా వైపు చూడాలి. ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నారు? ఎవరిని? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. సో మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. ఈ వాక్యం మనలో ఉంటే ఆ మాటలు మనము మాట్లాడాం. ఓకే, సో ఇది ఈరోజు మనము, నేనంటే జస్ట్ ఒక మాట మాత్రమే చెప్పాను. బాబు యొక్క వాక్యాన్ని మనం తీసుకుంటున్నాం. ఏం చెప్పారు ఇప్పుడు? శ్రమలు అన్నవి వస్తూ ఉంటాయి, రైట్? శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలు మనకు వస్తున్నాయంటే మీరు ఆనందిస్తారా లేదా బాధపడతారా? లేదా ఎంతమందికి శ్రమలంటే ఇష్టం? అంటే చాలామంది శ్రమలంటే నాకు చాలా ఇష్టం అంటారు, కానీ శ్రమలు మామూలుగా ఉండవు. ఉంటాయండి? చాలా మామూలుగా ఉంటాయా? ఉండవు. చాలా కష్టం, చాలా బాధ, చాలా మన శరీరం కృంగిపోతుంది, మానసికంగా కృంగిపోతాము, శారీరకంగా మానసికంగా కూడా చాలా కృంగిపోతాం తెలుసా. ఒక్కొక్కసారి మనకి చిరాకు అనిపిస్తుంది, ఏం చేయాలో తెలియక మనస్తాపము చెంది అంటారు. పేపర్లో న్యూస్లో వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు వెళ్ళి ఏం చేస్తుంటారు? ఆత్మహత్య చేసుకున్నాడు, బాధ భరించలేక. భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు చక్కగా వారిద్దరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చక్కగా వాళ్ళు చదువుకుంటున్నారు. ఒకడు పెట్టినటువంటి టార్చర్కి రాజమండ్రిలోనే గోదావరి బ్రిడ్జ్ పైనుంచి ఇద్దరు కలిసి, దాంట్లో కుమార్తెని టీస్ చేస్తున్నాడు. కుమార్తె, తల్లి, తండ్రి కలిపి 3 కలిపేసి ఆ గోదావరిలో దూకి చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. మొన్నటి దినం పేపర్లో నేను చూస్తే, ఈరోజు పేపర్లో కూడా భయంకరమైన సంఘటనలు అన్నమాట. చూడండి, అవి చదువుతుంటేనే అసలు ఈ మనిషి జీవితం ఏంటి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకంతా ఎలా బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారు, దేనికోసం బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే. ఆ సమస్యలు కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ పేపర్లో చదువు లేదు, దీంట్లో చూడండి. ఇంకొకటి ఈరోజు సండే పేపర్లో చదివాను. ఆమెను ఆల్రెడీ తమిళనాడులో చంపేసి సూట్ కేసులో పెట్టేసి ఆగ్రాకు పంపించారు ట్రైన్లో. అది ఏంటని సూట్ కేసు తీస్తే, బ్రీఫ్ కేసు చూస్తే దాంట్లో చంపేసి పెట్టినటువంటి ఆ పీసెస్ దాంట్లో ఉన్నాయి. మనిషిని ఒక ఆమెను చంపేసి తెలుసా. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇవన్నీ తీసుకొని వస్తే ఆమె భయంకరంగా చావడమే కాకుండా వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, బిర్యానీ వండేటువంటి డేక్షాలు కొన్ని ముక్కలు దానిలో వేసి, మాంసం దాంట్లో వేసి మైదాతో కలిపి కాయగూరలు కలిపి వాటిల్లో ఉంచి పెట్టి వండుతున్నారనేసి ఈరోజు పేపర్లో నేను మార్నింగ్ చదివి
మొత్తం మైండ్ అంతా అదోలాగా అయిపోయింది. నాకు మార్నింగ్ బాబు వచ్చి అంటున్నాడు, మమ్మీ ఇప్పుడు నేను పేపర్ చదువుతున్నాను, ఈ సంఘటన చూసి ఒకసారి ఏంటా అని చూస్తే అంత భయం వేసింది. ఇది నిన్నటి విషయాలు ఏవి, ఈరోజు మార్నింగ్ పేపర్ అంటే నిన్నటి జరిగిన విషయాలు. సరే ఎలా ఉంటున్నాయో, మనుషులు ఎలా బ్రతుకుతున్నారో తెలియనటువంటి పరిస్థితులు జీవిస్తున్నారు. ఎవరిని ఏం చేయాలో కూడా తెలియదంటే, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఎవరితో ఎలాగా వాళ్ళతో ప్రేమగా ఉండాలంటే ప్రేమ అన్నది పోయింది. అంతా ఎవరిని చంపేద్దామా, ఎవరిని కొట్టేద్దామా, ఎవరిని నరికేద్దామా, ఎవరిని చంపేద్దామా, ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా అనేటువంటి ఆలోచనలతోటే ఈ మైండ్ పనిచేస్తుంది, కానీ మిగతా ఏం ఆలోచన లేవు. అందుకే ప్రభు మందిరానికి నువ్వు వచ్చి రోజు దేవుని వాక్యాన్ని విన్నటి వాటి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవిస్తే వాళ్ళ మనకి హాని చేస్తున్నా, వాళ్ళ మనల్ని ఏదన్నా అంటున్నా, నువ్వెప్పుడైతే ఏమీ చేయకుండా నువ్వు నిలబెడతావో నీ పక్షాన దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం భయపడవలసిన అవసరం లేదు. నోరు తెరవలేదే ప్రేమ. ఆయన నోరు తెరిచారండి. ఆయనకి ఎంతసేపు అండి వాళ్ళందరినీ ఒక్కసారి ఇలా అంటే వాళ్ళందరూ చచ్చిపోతారు దేవుని సిలువేసినప్పుడు. కానీ ఆయన అన్నీ భరించాడు దేవుడు. కనుక ఈరోజు నువ్వు దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రభువులో మనం ముందుకు సాగాలి. కానీ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చెడు ఆలోచనలు లేకుండా మనం బ్రతకాలంటే నీతో పాటు నీ పిల్లలు కూడా దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అంటారు, ఎందుకండి క్రైస్తవుల మీద అనవసరంగా పడుతున్నారు, వాళ్ళు ఎవరికి హాని చేయట్లేదుగా, నీకేం హాని చేయట్లేదుగా. చేయరు, వాళ్ళు ఒక్కటే చేస్తారు, ఏంటి? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. సో మనకు ప్రార్థన చేస్తే చాలు, మనం అన్నీ కూడా మన పక్షాన నుండి వ్యాజ్యం ఆడేటువంటి వాడు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నేను వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆ శ్రమల్లో నుంచి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఎన్నో శ్రమలు ఆయనకు వచ్చినాయి. ఎవరికి? దావీదు గారికి కదా. అయినా సరే శ్రమల నుంచి ఆయన బయటపడుతూ వచ్చారు కదా. దేవునికి ఏమయ్యాడు? ఆయన హృదయానుసారుడిగా మారిపోయాడు. ఈరోజు ఒక భక్తుని కోసం మనం చూడాలని నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎవరో తెలుసా? యోసేపు. ఎవరండి? యోసేపు. సో యోసేపు గారి గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఈరోజు దేవుని వాక్య భాగంలో నుంచి. చూద్దాం ఒకసారి. ఆదికాండము 40వ అధ్యాయం. నేను త్వరగా చదువుతాను. 40వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు ఉన్నాయి. నేను దానిలో కొన్ని మాటల ముందు చదువుతాను, చూడండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావములు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై యుండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయున్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పుగలవారెవరని ఎవరునూ లేరని అతనితో ననగా, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే గదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. మళ్ళీ వచ్చేద్దాం ఫస్ట్ వచనానికి. అక్కడ ఎవరున్నారు? అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి.
and it came to pass after these things that the butler of the king of Egypt and his baker had offended their lord the king of Egypt. ఓకే, ఇక్కడ ఫరో రాజు ఉన్నాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి వారు ఎవరంటే ఫరోలు పరిపాలిస్తూ ఉండేవారు. ఫరో రాజు కదా, ఐగుప్తు దేశం నుంచి కదా ఎవరు మన అక్కడ నుంచే వస్తారు, ఎవరు మోషే వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఐగుప్తు రాజులు అక్కడ ఉన్నటువంటి ఆ రాజులు వాళ్ళు ఏమంటారు, ఫరో అంటారు. వాళ్ళు పరిపాలించేటువంటి వారు. అప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో ఆ రాజు దగ్గర ఐగుప్తు రాజు యొక్క ఇద్దరు ఉన్నారు, అతని దగ్గర పనిచేసేవాళ్ళు. ఒకళ్ళు ఎవరంటే కప్ బేరర్ అంటారు, ఒకళ్ళని కప్ బేరర్. రెండో వాళ్ళు ఎవరంటే బేకర్, అంటే ఒకడు పానదాయకుడు, ఇంకొకడు భక్ష్యకారుడు. పానదాయకుడు అంటే పానము అంటే తనకు ద్రాక్షరసము అందించేటువంటి వాడు. అంటే చాలామంది ఉంటారు, వాళ్ళలో వీళ్ళందరికీ ఒక చీఫ్ ఉంటాడు. అది రాజు ఆజ్ఞను బట్టి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ఇస్తారన్నమాట. అలాంటి వాళ్ళ చీఫ్, వాళ్ళ పెద్దవాళ్ళు దాంట్లో ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే కప్ బేరర్, ఇంకొకళ్ళు ఎవరంటే బేకర్. దాన్ని తెలుగులో ఒకళ్ళు పానదాయకుడు, ఇంకొకడు ఎవరు సుగుణ భక్ష్యకారుడు, ఇంకొకడు ఎవరు భక్ష్యకారుడు. ఓకే, వీళ్ళిద్దరూ రాజు దగ్గర ఇద్దరు ఒక తప్పు చేశారు. ఏం చేశారు చెప్పండి, ఏం చేశారండి? తప్పు చేశారు. అందుకే వారు ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారులు అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి, అందుకని వీళ్ళు తప్పు చేయడం బట్టి వీళ్ళిద్దరూ తప్పు చేశారని వీళ్ళిద్దరి మీద కోపపడి రాజు ఏం చేశాడంటే, ఫరో ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని ఎక్కడ బంధించాడు? చెరసాల్లో బంధించేశాడు. ఇది ఇప్పుడు జరగబోతున్నటువంటి స్టోరీ. సో ఇంతకు ముందు జరిగినటువంటి స్టోరీ ఏంటంటే, యోసేపు విషయానికి మనం వద్దాం. యోసేపు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? అంతసేపు ఆలోచించొద్దు. ఎవరి కుమారుడు? యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు కదా. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. మనకి మైండ్లో ఉండాలి, అన్నీ ఉంటాయి, ఎక్కడ లేనివన్నీ తిరుగుతూ ఉంటాయి, గుండ్రంగా గుర్రం తిరుగుతాయి. ఎప్పుడు ఆన్ చేస్తే టకటకటక బయటకు వచ్చేస్తాయి, దేవుని వాక్యం తప్ప కదా. సో అక్కడ కూడా ఎవరున్నారు? ఎవరు చెప్తున్నాను ఇప్పుడు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులుగా మనం చెప్పుకుంటున్నాం, ఒక కుమార్తె. సో ఈ 12 మంది కుమారుల కోసమే 12 గోత్రాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, రైట్? ఇది గుర్తుందా? ప్రకటన గ్రంథానికి వెళితే మనకు అక్కడ పెద్దల్లో ఈ 12 మంది, అక్కడ ఉన్న 12 మంది, 24 పెద్దలు అక్కడ ఉంటారంటే ఇందులో 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకున్నారు కదా. దీంట్లో యాకోబు కుమారులందరిలో చూడండి, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్లో చివరి అంటే లాస్ట్ పుట్టినటువంటి వాడు బెన్యామీన్. ఎవరు? 12వ వాడు బెన్యామీన్. 12వ వాడికి ముందు ఎవరున్నారు? యోసేపు. ఈ యోసేపుకి ముందు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఎంతమంది? ఈ 10 మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ ఈ చిన్నవాడంటే ఫస్ట్ బాగానే ఉండేది, కానీ యోసేపు ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, కానీ వీళ్ళకి అంటే యాకోబుకి లేయా రాహేలు కదా. అదే వాళ్ళు లేయా రాహేలు మెయిన్, వాళ్ళు వీళ్ళిద్దరే, లేయా రాహేలు కదా. వీళ్ళకి జిల్ఫా తర్వాత దాసీలు ఉన్నారు, వాళ్ళ కుమారులు అందరూ కలిపి మాట వీళ్ళందరూ. ఓకే, సో ఈ రాహేలు కుమారుడు మాట ఎవరు? యోసేపు. గుర్తుపెట్టుకోండి, యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు తెలుసా? యోసేపుని, రాహేల్ని ప్రేమించాడు. ఎందుకు? యాకోబు యాషావు కథ తెలుసు కదా మనందరికీ. యాకోబు యాషావు టైంలో యాషావు యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసేసుకొని ఆశీర్వాదాలను తీసుకున్నాడు. ఎవరు చెప్పాలి, నాకు సమాధానం రావాలి, జాగ్రత్తగా వినండి. ఎవరు తీసుకున్నారు? యాకోబు. ఈ యాకోబును వెంటనే వాళ్ళ అమ్మ ఎక్కడికి పంపించింది? వాళ్ళ మామ లాబాను దగ్గరికి పంపించేసింది. అక్కడ ఎవరున్నారు కుమార్తెలు? 2 కుమారులు లాబానుకున్నారు. పెద్ద ఆమె పేరు లేయా, రెండో ఆమె పేరు రాహేలు కదా. ఈ పెద్ద ఆమెను పెళ్లి చేసుకుని తనకి ఇష్టం లేదు. చూడగానే ముందు ఎవరిని ఇష్టపడ్డాడంటే రాహేల్ని ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళ మామ కూడా ఇతను మోసం చేశాడు కదా. అలాగే మరి మనము తలను దన్నేవాడు ఒకడు ఉంటే తాణ్ణి దన్నేవాడు ఇంకొకడు ఉంటాడంట, అంటారా లేదా? అవునా? నేను ఒకడు దన్నేసాను, నేను చేశాను అనుకుంటావు, నేను చీట్ చేశానని అనుకుంటావు, కానీ నిన్ను చీట్ చేసేవాడు ఇంకొకడు ఉంటాడు కదా. ఉంటాడా లేదా? చెప్పండి. అదే నువ్వు తలనే దన్నవరా, తాణ్ణి దన్నేవాడు కూడా ఇంకొకడు ఉన్నాడు రా అని చెప్తారు కదా. సో ఇలా వీళ్ళిద్దరు ఈతను ఎలాగ మోసం చేశాడో
వాళ్ళ మామ కూడా మోసం చేసి రాహేలుకి ఇవ్వకుండా ముందు ఎవరికి ఇచ్చేసాడు? లేయాని ఇచ్చేసాడు అన్నమాట కదా. తన తెలియకుండానే లేయాతో తన మొత్తానికి లేయా తన భార్య అయిపోయింది. తర్వాత మళ్ళీ తన కోసం 7 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాడు, లేయాని ఇస్తాడు. సో నేను ఇంకొక 7 సంవత్సరాలు పనిచేస్తాను ఎలాగైనా సరే రాహేల్ కోసమని మళ్ళీ 14 సంవత్సరాలు పనిచేసి రాహేల్ కోసం కూడా మళ్ళీ బానిసగా ఉన్నాడు. అంటే తనకి ఎక్కువగా ఎవరంటే ఇష్టం? దీన్ని బట్టి చెప్పండి, ఎవరంటే ఇష్టం? రాహేల్ని బట్టి. ఒకవేళ రాహేల్ అంటే ఇష్టం లేకపోయి ఉంటే 14 సంవత్సరాలు కొలువు చేసే ఉండేవాడా? చేయడు. ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 7 సంవత్సరాలు చేసి ఊరుకోండి పాపం. కానీ తనకు కావాలి కాబట్టి ఇంకొక 7 years మళ్ళీ ఎక్స్ట్రాగా కొలువు చేశాడు కదా. సో అంతగా ప్రేమించేటువంటి రాహేలుకి 2 పిల్లలు పుట్టారన్నమాట. అంటే ఫస్ట్ నుంచి పిల్లలు పుట్టలే. ఫస్ట్ నుంచి దేవుడు ఏమనుకున్నాడంటే, నువ్వు రాహేల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక రాహేల్ని గొడ్రాలుగానే ఉంచి లేయాకే పిల్లలు ఇచ్చాడు దేవుడు. చాలామంది పిల్లలు ఎవరికి పుట్టారు? లేయాకి, తన యొక్క దాసీకి. అయితే రాహేలుకి జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు. చాలా రోజుల తర్వాత మొత్తానికి చాలా సంవత్సరాలకి రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుకి పుట్టినటువంటి కుమారుడే యోసేపు. ఎవరు? యోసేపు అంటే ఎంత ఇష్టమో యాకోబుకి. ఎందుకంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు కదా, అందుకని ఆ కుమారుడు అంటే చాలా ఇష్టమట. తనకు ఆ మంచి రంగురంగుల అంగీలు కుట్టించి పిల్లలందరూ ఎలా ఉన్నా సరే తన చిన్న కుమారుడు, నా కుమారుడు మాత్రం చాలా బాగా చూసుకునేవాడు అన్నమాట. అంత ఇష్టం తనకి కదా. అలాంటి టైంలో ఈ అందరూ అన్నదమ్ములతో పాటు చిన్నవాడు కూడా పెరుగుతున్నాడు. పెద్దవాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు. అయితే అంత పెద్దవాళ్ళ దగ్గరికి యోసేపు వెళ్ళి ఏం చెప్పేవాడంటే, అన్నయ్యలు నాకు కళ్ళు వచ్చింది అని కళలు చెప్తూ ఉండేవాడు అనమాట. ఏంట్రా కళ వచ్చింది నీకు అంటే, నా పనేమో పనలు అంటారు కదా, ఏంటవి ధాన్యపు ఉంటాయి కదా పనలు, అన్నీని నేను నిలబడి ఉన్నాను, మీ పనులన్నీ నా పన ముందు అన్నీ కూడా సాష్టాంగ పడిపోయి ఉన్నాయి అంటాడు. అంటే ఏంటి? మీరందరూ కూడా నేను గొప్ప అంటే వీళ్ళందరూ కోపం వస్తున్నట్టు. ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అంటే, మేమందరూ నీకు సాష్టాంగ పడే వాళ్ళ కనబడుతున్నామా, నీకు లొంగిపోయే వాళ్ళ కనబడుతున్నామా, నీ కిందన్న వాళ్ళ కనబడుతున్నామా, నువ్వు రాజుగా ఉంటావురా మా మీద అని ఎన్నో మాటలు కదండి. తర్వాత మళ్ళీ ఇంకొకలాగా అన్నాడు. ఏంట కళ? ఇలాగ కళ్ళగంటుంటే తన కోపం వచ్చి, నేను ఇవన్నీ చెప్తే నాకు టైం అవుతుంది. వీళ్ళందరూ కోపం వచ్చి ఏం చేస్తారంటే, ఇన్ని కళలు కానీ మా మీద మాకు ఇలా చెప్తున్నాడు వీడు అని చెప్పి ఒక రోజు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ అన్నలందరూ చాలా దూరంగా ఆ జంతువులు మేపుకోవడానికి దూరం వెళ్ళిపోతే వాళ్ళ నాన్న అంటాడు, అరే నాన్న, మీ అన్నలు ఏం తిన్నారో లేదో, ఎలా ఉన్నారో లేదో ఒకసారి చూసుకొని రా అని చెప్పి ఈ చిన్న కుమారుడు అంటే బాగా ప్రేమించినటువంటి యోసేపుని అన్నల దగ్గరికి పంపిస్తాడు. పాపం దూరం నుంచి చూసి అన్నల దగ్గరికి వెళుతుంటే వాళ్ళు అంటారు, దూరం నుంచి చూసి, అరే వచ్చాడు రా, కళల కన్నావాడు వస్తున్నాడు రా, ఈరోజు నేను ఏదో రకంగా ఏదో ఒకటి చేసేయాలి, సొంత తమ్ముడే ఏదో ఒకటి వీడిని చేసేయాలని చెప్పి అనుకున్నారు. వచ్చినప్పుడుగా కుమారుడు వచ్చాడు, అన్నయ్య తమ్ముడు వచ్చాడు. అన్నలారా బాగున్నారా అంటే, రే ఎక్కడికి వచ్చామని చెప్పి నానా మాటలు అవన్నీ కూడా తనని తిట్టి వీళ్ళు ఏం చేశారంటే, వీడిని ఎలాగైనా సరే చంపేస్తాను రా అని చెప్పి పిలిచి, ఇవన్నీ దీంట్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి కానీ నేను అన్నీ చెప్పట్లేదు, స్టోరీ మాత్రం చెప్తున్నా. అతన్ని తీసుకొని వచ్చి ఏం చేశారంటే, చంపేద్దాము. ఎవరితో వాళ్ళందరూ అన్నలు మాట్లాడుకుని వీడిని ఎలాగైనా చంపేద్దామంటే అందులో పెద్ద అన్నయ్య ఉన్నాడు, పేరేంటి? రూబేన్. ఏంటి అన్నాడు, మీరేమైనా చేయండి కానీ మీరు మాత్రం నాన్నకి ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడు, నాన్న ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు, తనకి ఏ హాని చేయకండి అని చెప్పి పెద్దన్న చెప్తున్నా వినలే. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎలా అయినా సరే చంపేసి మనం ఏం చేస్తామంటే ఈ రక్తంలో ముంచేసి చొక్కా అంటే మంచి ఇష్టం కదా వాళ్ళ నాన్నకి, ఆ చొక్కా వేసుకొచ్చానమాట. ఆ చొక్కాని నేను అందులో రక్తంలో ముంచేసి జంతువుని చంపి దాని రక్తంలో ముంచి జంతువు ఏదో తినేసిందని చెప్పి నాన్నకు చెప్పేద్దామని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు ప్లాన్ చేసుకుంటారు. రూబేన్ దానికి ఒప్పుకోడు. కానీ తను బయటికి వెళ్ళినప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే, అలా మాత్రం చేయొద్దు, తనకి ఏ హాని చేయొద్దు, చిన్నోడు కానీ దానికి భయం చేయొద్దు అని చెప్పేసి తను బయటికి వెళ్తాడు. ఈ అన్నయ్య ఏంటి ఎలా చెప్తున్నాడు అని చెప్పి చూసి వీళ్ళు ఏం చేస్తారంటే, నెమ్మదిగా ఏమి అలాగే ఏం చేయకుండా ఒక గొయ్యి ఉంటుంది అన్నమాట, గొయ్య లోపలికి ఉంటుంది, ఆ గోతులోకి తీసుకెళ్ళి అతన్ని యోసేపుని అందులో పడేస్తారు. ఇందులో గోతులో పడేస్తారు. ఇక్కడ నుంచి మొదలైనవి ఎవరికి? యోసేపుకు శ్రమలు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి యోసేపుకు శ్రమలు. యోసేపుని ఎప్పుడైతే ఆ గోతుల్లో పడేశారో ఈ అందరూ వచ్చి చూస్తున్నాడు, అరే మీరు ఏం చేయాలన్నానో అది చేసేసారా అని చెప్పేసి పాపం రూబేన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా తనకు తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారు, రే గోతులో పడితే మళ్ళీ మన ప్రాబ్లము, ఇందులో ఉంచడం కంటే మనం ఏం చేయాలంటే ఇన్ని తీసుకెళ్ళి ఎవరొకరికి అమ్మేస్తామని చెప్పేసి ఎవరో వర్తకులు అక్కడికి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళి యోసేపుని తీసుకెళ్ళి అమ్మేస్తారు. ఫస్ట్ శ్రమ ఏంటి? గోతులో పడేశారు. రెండవది ఏం చేశారు? అమ్మేశారు.
అమ్మేసినోడు ఏం చేశాడు, ఈతను నేనే ఉంచుకుంటానని చెప్పి తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర తీసుకెళ్ళాడంటే పొతీఫర్ అనేటువంటి ఆ సంరక్షకుడికి తీసుకెళ్ళి అతనికి అమ్మేశారు. ఓకే, ఈ పొతీఫర్ దగ్గరకు వచ్చినాక స్టార్ట్ అయిందండి ఈ శ్రమ. ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? అక్కడ అన్నలతో మొదలైంది. ఇందాక చెప్పాం కదా, అన్నల లాంటి వాళ్ళు నీ జీవితంలో ఎంతోమంది ఉంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు మన లైఫ్లో ఎంతమందో ఉంటారు. మనల్ని పాడు చేయాలని, మనల్ని చంపేయాలని, మనల్ని ముంచకూడదని, మన మీద వాళ్ళు పగ తీర్చుకునేటువంటి వాళ్ళు, మనల్ని పాడు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి అన్నలాంటి వాళ్ళు మన ఫ్యామిలీస్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మన లైఫ్లో కావచ్చు, అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎవరిని నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఓకే, అక్కడికి అయిపోయింది. రెండోసారి ఇప్పుడు ఎక్కడున్నాడు? పొతీఫర్ గృహంలో చక్కగా తన పరిచయం చేసుకున్నాడు, చక్కగా బాగున్నాడు. ఎప్పుడైతే యోసేపుకి మనం ఒక మాట్లాడుకుంటున్నాం, యోసేపుని ఏమన్నాడో తెలుసా? ఫలించేడి కొమ్మ. ఏంటండి ఫలించేడి కొమ్మ అంటే? అది ఎండిపోయే కొమ్మ. ఫలించేడి అంటే ఏంటి అర్థం? మీరు ఎలా కూర్చోవద్దు, నాకు యాక్టివ్గా ఉండాలి, లేకపోతే నేను లేపేస్తాను పైకి. ఓకే, ఫలించడం, ఫలింపు అంటే ఏంటి? ఫలింపు అంటే ఏంటి? నువ్వు బాగా ఫలిస్తున్నావు అంటే ఏంటి? ఆశీర్వదింపబడుతున్నావు అంటే ఫలాలు ఇచ్చేటప్పుడు. తెలుగు మామూలుగా చెప్పండి, అది ఇందులోకి వెళ్ళొద్దు. ఫలించే చెట్టు అండి ఇది, చాలా మంచి ఫలాలు ఇస్తుంది. ఓకే, అది అర్థం. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, మంచిగా పెరుగుతుంది. అక్కడ జామ చెట్టు ఉంది, ఎన్ని రోజులు నేను సంవత్సరాలను చూస్తున్నాను. అప్పుడు చాలా బాగా ఫలాలు ఇచ్చేది, చాలా బాగుండేది. ఇప్పుడు ఏ ఒక కాయ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు ఈ చెట్టు ఇక్కడ కొట్టేస్తే బెస్ట్ అనిపిస్తుందా లేదా? కానీ ఫలించే చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పటికీ ఫలాలు ఇస్తూ ఉంటుంది. అంతేగాని ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనము కానీ దాని ఫలము శూన్యం అన్నట్టుగా ఉండకూడదు, శూన్యంగా ఉండకూడదు. ఏపుగా పెరిగిపోవడం కాదు. ఎంత బాగా కొంతమంది అయితే ఆ చక్కగా బాగా పెరిగిపోతారు, ఫలాలు వచ్చేస్తాయేమో అన్నట్టుగా అనిపిస్తారు. నో యూజ్. ఏమాత్రం ఫలం ఉండదు. ఇంత బలిష్ఠులుగా పెరుగుతారు, పుష్టిగా పెరుగుతారు, ఇంత దిష్టగా చక్కగా అందంగా అలాగలా పెరుగుతూ ఉంటారు. కానీ లోపల నుంచి ఏ ఫ్రూట్ ఉండదు, ఏ ఫ్రూట్ కూడా ఇవ్వరు. సో అలాంటి వాళ్ళు కాకూడదు. ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే ఫలించడు కొమ్మగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యోసేపు ఫలించేటువంటి కొమ్మగా ఉన్నప్పుడు, వాళ్ళ అన్నలతో పాటు ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. ఎలా ఉందండి? చాలా ఆశీర్వదింపబడ్డది. జాగ్రత్తగా వినండి, ఎలా ఉన్నది? చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది. ఎప్పుడైతే యోసేపుని దానిలో తోసేశారో వీళ్ళకి గేమ్ స్టార్ట్ అయింది. ఏంటి? కష్టాలు వచ్చినాయి. ఏంటో తెలుసా? భయంకరమైన కరువు స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినాలి, మళ్ళీ అడుగుతాను. ఏం చెప్పండి? ఎవరికి స్టార్ట్ అయినాయి? యోసేపు కాదు. యోసేపుకి శ్రమలు వస్తున్నాయంటే తనకు ఒక టార్గెట్ ఉంది, ఎక్కడికో వెళ్ళబోతున్నాడు. అది అక్కడ పక్కన పెట్టండి, అది ఉంచండి. అది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పరిణామాలు, శ్రమలు. యోసేపుకి వస్తున్నాయేంటి? శ్రమలు. వాళ్ళ అన్నలకు వస్తున్నాయేంటి? పరిణామాలు. అది దీనికి అర్థం మాట. అంటే వీనికి వస్తున్నటువంటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చేస్తున్న తప్పు కనుక వీళ్ళకి పరిణామాలు ఏంటి వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి. కానీ యోసేపు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. ఎక్కడ చూసినా మీకు ఆయనలో ఏ తప్పు కనబడదు. కనుక దేవుడు శ్రమల ద్వారా తను హెచ్చిస్తూనే ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు ఆ ఫలించేటువంటి కొమ్మ వాళ్ళ అన్నల దగ్గర నుంచి పక్కకు తప్పుకున్నాడో, ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చి గోతులో పడేశారో, వీళ్ళకి ఇక్కడ ఏం స్టార్ట్ అయింది చెప్పరే? కరువు. ఏంటండి? ఫ్యామిన్. కరువు అంటే అసమస్య కాదండి. మనం కొంతకాలం చూసాం, చిన్నగా మొన్న మధ్యలో వాళ్ళ యుద్ధం జరుగుతుందని చెప్పి గ్యాస్ ఆపేశాడు కదా, ఎంత బాధపడ్డాం. చాలా వస్తువులను కూడా బ్యాన్ చేశాడు. ఎలాంటి అంటే ఫ్యూయల్ కానీ, లేదా ఇప్పుడు మళ్ళీ మీకు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు. ఏం దొరకదంటే కార్లు నడవు, లారీలు నడవు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, మొత్తం ఎక్కడికక్కడ అన్నీ స్తంభించిపోతాయి. అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకేంటి?
కరువు ఏమో దొరకవు ఇక్కడ. ఎందుకంటే ఏమైనా ఎగుమతులు దిగుమతులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతూ ఉంటేనే మనకు అన్నీ దొరుకుతాయి. మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తే, ఇంకో దేశం నుంచి మన దేశానికి వస్తే, మన దేశంలో ఎక్కువ ఏం పండుతున్నాయో ఆ పై దేశానికి పంపిస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఏముంది అంటే పెట్రోల్ డీజిల్ ఉంది కాబట్టి అవి మనకి ఇక్కడికి వస్తూ ఉంటాయి. అన్ని సర్దుబాటులో చక్కగా నడుస్తుంది కాబట్టి దేశాలన్నీ కూడా యూనిటీగా ఉంటే అన్ని సక్రమంగా నడుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడైనా యుద్ధాలు స్టార్ట్ అయిందంటే నాకేం సంబంధం లేదు, మా దేశానికి ఏం కాదు, వాళ్ళ కదా కొట్టుకుంటున్నారు అనుకున్నాం అనుకో, అక్కడ వాళ్ళు బ్యాన్ చేశారనుకో, ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. రైట్? అవునా కాదు? తెలుసా సంగతి? నాకేం సంబంధం లేదు, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది, ఫోన్ పే చేస్తాను, గూగుల్ పే చేస్తాను, లేకపోతే ఇంకో పే చేస్తాను, ఆ పే చేస్తానని చెప్పి నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి అనుకుంటావేమో. అక్కడ కానీ బ్యాన్ అయిపోతే మన దగ్గరికి ఏది కూడా రాదు. అప్పుడు కరువు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు నీ దగ్గర నీది ముందు బంగారం ఎంత పెట్టుకొని కూర్చొని చూసుకున్నా దాని ముఖం చూడగలవు తప్ప దాన్ని ఏమీ చేయలేవు, దాన్ని తినాలేవు, దాన్ని పెట్టలేవు, ఏమీ చేయలేవు. అలాంటి పరిస్థితి అవుతుంది అన్నమాట. సో ఇంత కట్టలు డబ్బులు మన దగ్గర ఉంచుకున్నా ఆ డబ్బులతో నువ్వేమి కొనలేవు, ఏం చేయలేవు. డబ్బులను చూసుకొని ఆనందపడమే తప్ప ఇంకేం లేదు. ఆకలితో మండిపోయి చచ్చిపోతాం. మన బాబు చెప్తున్నాడు, మన లోపలంట కొవ్వు ఉంటుందంట, ఒక ఫ్యాట్. ఆ ఫ్యాట్ లోపల కరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఈ లోపల ఉన్నటువంటి ఫ్యాట్ కరిగి మనకి కొంచెం బలాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగా ఎనర్జీ ఇస్తుంది, బలం. అలాగ మనకి 15 రోజుల వరకు కాపాడుతుంది. తర్వాత మనకు అది కూడా పోతుంది, అది కూడా అయిపోతుంది, ఎండిపోతుంది, డొక్కలు ఎండిపోతాయి, డొక్కలు అందులోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఏంటి వీపికిని ఏంటి పొట్టకి మొత్తం డొక్క అంటే పోయి ఏం చేస్తాం, ఇంకా చచ్చూరుకుంటాం. అర్థమవుతుందా? అది అన్నమాట. సో ఈ కరువు, అలాంటి భయంకరమైన కరువు ఎందుకు వచ్చిందంటే, చెప్పరే ఎందుకు వచ్చింది? అరే గుడుగుడు అంటారేంటి? చెప్పండి ఎందుకు వచ్చింది? డొక్కేంటి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఫలించేటువంటి కొమ్మను వదులుకున్నారు వాళ్ళు. అది చెప్పాలి. ఏం వదులుకున్నారు? ఫలించేడి కొమ్మ ఏదైతే ఉన్నదో, ఏదైతే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని నీ జీవితంలో ఉన్నదో దాన్ని నువ్వు వదులుకున్నావనుకో, నీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. ఏంటి? ప్రాబ్లమ్స్. అక్కడ కాన్సిక్వెన్సెస్. వీళ్ళు ఫలించేడి కొమ్మను ఎప్పుడైతే వదులుకున్నారో, ఈ ఫలించేడి కొమ్మ ఎక్కడెక్కడికి వెళుతుందో వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫలించేడు కొమ్మ ఎప్పుడైతే గోతులో వేశారో అప్పటి వరకు వీళ్ళు అప్పుడు స్టార్ట్ అయినాయి వీళ్ళకి ప్రాబ్లమ్స్. ఇక్కడ నుంచి ఇతన్ని ఎవరికి అమ్మేశారు? పోతీఫర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. పోతీఫర్ గృహంలోనంట యోసేపు వచ్చిన తర్వాతనంట ఇంకా అతనికి వెళితే లేదంట అతని ఆశీర్వాదాలకి. దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? ఈ మాట మనం చూస్తే ఎక్కడుండో తెలుసా? అది దేవుడు చాలా ఇక్కడ చూడండి, పైన 39వ అధ్యాయంలోనే ఉంటుంది. యెహోవా యోసేపునకు తోడయుండును గనక అతడు వర్ధిల్లుచు. ఏమంది? అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఎవరి నిమిత్తం ఆశీర్వదించాడని ఉంది అక్కడ? చెప్పండి. యోసేపు నిమిత్తము. ఎందుకంటే అతను ఫలించడి కొమ్మ గనక అతన్ని ఎక్కడుంటే దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే అతనిలో ఏ తప్పు లేదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేంటి, పొలములోనేమి, ఇంకా తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో కూడా విచారించిన వాడు కాదు. ఎవరు? పోతీఫర్. అర్థమవుతుందా? అంతా అప్పగించాడు. ఇంకా తన దగ్గర ఇంకా నాది కాదు, ఇదేమీ నాకు సంబంధం లేదు, అంతా నీది, నువ్వే చూసుకో, ఇంకా నాకు అవసరమే లేదు, ఇవన్నీ చూసుకోని చెప్పి అప్పగించాడు. కానీ యోసేపు విషయంలో యోసేపు చాలా అందగాడు, రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. ఇతని మీద ఎవరు కన్నుపడింది? నోరుండే చెప్పండి. విన్నారు కదా వాక్యాన్ని? ఎవరు కన్నుపడింది? పోతీఫర్ భార్య. ఎవరు కన్నుపడింది? పోతీఫర్ భార్య మీద కన్నుపడింది. అప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? పోతీఫర్ భార్య వచ్చి యోసేపుని ఏదో చేయాలనుకుంటే యోసేపు ఏమన్నాడో తెలుసా?
నాకు సర్వం నాకు అప్పగించాడు నీ యజమానుడు, అదే యజమానుడు, కానీ నిన్ను మాత్రం నా చేతికి అప్పగించలేడు, నేను ఏ తప్పు చేయనని చెప్పి అన్నప్పటికీ కూడా అతను బలవంతం చేయడం బట్టి యోసేపు అక్కడికి తన వస్త్రాలను వదిలిపెట్టి పరిగెత్తుకొని పారిపోయాడు. తప్పు చేశాడా? చెప్పండి, తప్పు చేశాడా? పోతీఫర్ గృహంలో కూడా తప్పు చేయలేదు, కానీ శ్రమ ఎక్కడ స్టార్ట్ అయింది? పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉండుంటారు. పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు లేదా చాలామంది మన జీవితాల్లో ఉంటుంటారు. అలాంటి వారు చెడిపోయేటువంటి వారిగా పాడు చేసేటువంటి వారిగా, వారి జీవితాన్ని సర్వాన్ని నాశనం చేసేటువంటి వారిగా ఎంతమంది పోతీఫర్ లాంటి భార్య లాంటి వాళ్ళు, పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ శ్రమ నుంచి కూడా నీవు సరిగ్గా నిలబడితే దేవుడు నేను ఆ శ్రమ నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ శ్రమలో కూడా నీకు ఆశీర్వాదం ఇస్తాడు. సో ఇప్పుడు ఇతను ముందుకు వెళ్ళాలంటే ఒక్కొక్కరు తగులుకుంటున్నారు. ఫస్ట్ ఎవరండి? అన్నలు. అన్నలు. తన ప్రారంభ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ బొమ్మ చూడండి ఒకసారి దాని మీద. ఇక ప్రారంభ జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది. ఎవరిది? యోసేపు యొక్క ప్రారంభ జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏం చేశారు చూడండి, అక్కడ అన్నలు ఏం చేశారు? గోతులో పడేశారు. సెకండ్ అక్కడికి వెళ్ళాడు, పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పోతీఫర్ భార్య తను పాడు చేయాలని చూస్తుంది, అక్కడ నుంచి పారిపోయాడు. ఇక్కడ పారిపోయిన తర్వాతన అక్కడికి వెళ్ళి చూడండి, థర్డ్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? జైల్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు జైల్లో వేశారు? అక్కడ సార్ ఎక్కడ జైలుకి వెళ్ళి ఎందుకు జైలుకి వెళ్ళాడు? పోతీఫర్ భార్య కంప్లైంట్ చేసింది పోతీఫర్కి. ఏమనంటే రివర్స్ చెప్పింది. ఎలా? ఇతను నన్ను పాడు చేయడానికి వచ్చాడని చెప్పడంతో భర్తకు కోపం వచ్చి వెంటనే యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెరసాల్లో మనం వస్తున్నామే, వాక్యం చెరసాల్లో ఉన్నాడు. ఎవరండి? ఎవరు? యోసేపు. తను చూడండి స్ట్రైట్గా వెళ్తున్నాడు. తన రూట్, తన గమ్యం ఎక్కడుంది? డెస్టినేషన్ పైన ఉంది. ఇవన్నీ కష్టాలే, శ్రమల్లో వెళుతున్నాడు. ఒకవేళ కానీ అన్నలు చేసినటువంటి తప్పు దగ్గర తను ఏమన్నా తిరగబడినా తన డెస్టినేషన్కి తిన్నగా వెళ్ళకపోయి ఉంటాడు, పక్కకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఒకవేళ పోతీఫర్ భార్య దగ్గర తను తప్పు చేస్తున్నా తన డెస్టినేషన్ తిన్నగా వెళ్ళడు, పక్కకి వెళ్ళిపోతాడు. జైల్లో పెట్టిన తర్వాత అక్కడ పారిపోయినా తన డెస్టినేషన్ అక్కడికి వెళ్ళదు, తిన పక్కకి వెళ్ళిపోద్ది. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించినప్పుడు, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు ఎన్నో సణుగులు, 4 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు తిప్పాడంటే తిన్నగా వెళ్ళవలసిన వాళ్ళలో ఉన్న సణుగుడు, దేవుడు ఎంత చేస్తున్నా, అద్భుత కార్యాలు చూస్తున్నా దేవుని మీద సనుగుడు, దేవుని ప్రజల మీద సనుగుడు, దేవుని దాసుల మీద సనుగుడు. ఈ సనుగుడుతో తిన్నగా వెళ్ళవలసిన వాళ్ళు ఆ డెస్టినేషన్కి కరెక్ట్ టైంలో తక్కువ సమయంలో చేరిపోవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నంత వరకు ఆ 40 సంవత్సరాలు వాళ్ళు తిరుగుతున్నప్పుడు కొంతమంది కొన్ని లక్షల కొలది బయలుదేరారు అనుకోండి, కొన్ని వేల కొలదిగా మారిపోయారు. అంటే అంత తక్కువగా అలాగలా ఒక్కొక్కళ్ళని చంపుకొని కొట్టుకొని మొత్తానికి చాలామందిని దేవుడు చిరాకుపడి ఎంతమంది అక్కడ మరణించడం, చంపాడు. అంతమంది పోయి చాలా తక్కువ మంది కనాన దేశం వరకు వచ్చారు. మనం చేసినటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం కానీ మిస్టేక్స్ చేస్తే, అంటే మనం కానీ ఆ శ్రమను తట్టుకోలేకుండా పక్కదారికి వెళ్ళిపోయావో నీ డెస్టినేషన్, నీ గమ్యాన్ని నువ్వు చేరలేవు. కానీ అతన్ని శ్రమల పాలు చేసినప్పుడు ఆ గోతులో వేసేసినా సరే యోసేపు ఏమాత్రం భయపడలే. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతను తీసుకెళ్ళి పోతీఫర్ గృహంలో అతను నమ్మేసినప్పటికీ కూడా, పోతీఫర్ భార్య తనను భయపెట్టినప్పటికీ కూడా, తను ఏదో రకంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడని అనుకున్నాడు. అక్కడ నుంచి పరిగెత్తికి వెళ్ళిపోయినా అతన్ని తీసుకొని వచ్చి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఆ చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఎవరున్నారు? అక్కడ చెరసాల నాయకుడు ఉన్నాడు. ఆ చెరసాల నాయకుడు
నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వెందుకు అన్ని విషయాల్లో కూడా నువ్వు ముందుకు వెళుతున్నావు కనుక నీకే అప్పగిస్తున్నానని చెరసాల అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? తను ఎక్కడికి వెళితే అక్కడ అతనికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళితే అక్కడ మొత్తం వాటన్నిటిపైన కూడా అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని సందులో నమ్మకంగా ఉంటామో, దేవుడు మనకు తోడుగా ఉంటాడో, నువ్వే పరిస్థితిలో, నువ్వెక్కడున్నా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, దేవుడు నీకు అధికారాన్ని, ఎక్కడున్నా నీకు అధికారాన్ని ఇస్తానే ఉంటాడు. కానీ నువ్వు కానీ దేవుని ఏమాత్రం సడిగినా, గొణిగినా, ఏమాత్రం ఆ పక్కదారి కొంచెంగా టర్న్ అంటంగా, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అంటే I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. Cross ante నా ముందు సిలువ. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back. వెనక తిరిగావో ఉప్పు స్తంభం. No turning back, no turning back, no turning back. అదే కదా, ముందుకే చూడాలి, వెనక్కి చూస్తే చెప్పండి చెప్పండి వెనక్కి చూస్తే ఒకవేళ కానీ వెనక్కి చూసి ఒక్క అడుగు పక్కకు తిప్పావో నీ డెస్టినేషన్ కూడా తిరిగిపోద్ది. నీ గమ్యస్థానం చక్కగా తిన్నగా వెళ్ళాల్సిన వాడివి ఒక్కసారిగా ఎటేటో తిరుగుతుంది. నాకు అర్థం కావట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నేను ఇలా ఉండాలనుకున్నా, ఇలా చేయాలనుకుంటున్నాను, కానీ నేను ఉన్న చోట ఉండలేకపోతున్నాను. చుట్టూ తిరుగుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, గమ్యస్థానానికి చేరలేవు. నీకు శ్రమ వచ్చిందా? దేవుని దగ్గర మోకరించు. నీకు శ్రమ వచ్చిందా? దేవుని దగ్గర ప్రార్థించు. నీకు శ్రమ వచ్చిందా? దేవుని దగ్గర మొర్రపెట్టు. దేవుడు నీ జీవితంలో మేలుకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గమ్యస్థానానికి దేవుడు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. సో ఇక్కడికి వద్దాం. ఇప్పుడు యోసేపు గారు ఎక్కడున్నారు చెప్పాలి త్వరగా. యోసేపు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో. యోసేపు గారు ఎక్కడున్నారండి? చెరసాలలో ఉన్నాడు. ఎవరు? యోసేపు కదా. ఇక్కడ చూద్దాం. ఆదికాండం 40వ అధ్యాయంలో యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన మనకు ఈ 40వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇప్పుడు పానదాయకుడు, భక్ష్యకారుడు, ఇద్దరు కోసం చెప్పా. అందులో వాళ్ళని ఇంగ్లీష్లో ఒకళ్ళు కప్ బేరర్, ఇంకొకళ్ళు ఎవరు? బేకర్. ఇద్దరు మాట. అంటే ఒకళ్ళు పానం అంటే ద్రాక్షరసాన్ని అందించేవాడు, ఇంకొకళ్ళు రొట్టెని అందించేవారు, ఆహారం అన్నమాట. ఓకే, ఆహారాన్ని అందించేవాడు. ఇద్దరున్నారు. వీళ్ళిద్దరూ తప్పు చేశారు రాజు దగ్గర. రాజు కోపం వస్తే దెబ్బల కొదువా అండి? కొదువు కాదు కదా, ఎన్నైనా కొడతాడు, ఏదైనా చేస్తాడు. వెంటనే వీళ్ళిద్దరిని ఎక్కడ పంపించాడు? జైలుకి పంపించాడు. ఏ జైల్లో అయితే యోసేపు ఉన్నాడో అదే జైలుకి వీళ్ళిద్దరూ పంపబడ్డారు. ఓకే, ఇక్కడికి అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు దగ్గర? ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? ఏ జైల్లో? యోసేపు గారు ఉన్నటువంటి ఏ జైల్లో యోసేపు ఉన్నాడో అదే జైల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఇచ్చాడు? చెరసాల నాయకుడు ఈయనకే ఇచ్చాడు కదా. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ కూడా పరిచర్య చేశాడంట. పరిచారము చేశానని ఉంటుంది అక్కడ. చూడండి ఒకసారి. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను. అక్కడ ఏమన్నా పెద్దగా అనుకున్నాడా? నేను చాలా గొప్ప అనుకున్నాడా? జాగ్రత్త వినాలి. గొప్ప అనుకున్నాడా? ఇవన్నీ వాళ్ళకు కూడా అక్కడ ఉపచారం చేస్తూ, ఈ జైలుకి నేను అధికారిని, లేదా అమ్మ నా వైపు చూడాలి, పిల్లల్ని పక్కన పెట్టండి, వాక్యం వింటే మీ హృదయంలో ఫలింపు ఉంటుంది, జాగ్రత్త వినాలి. యోసేపు నాకు జైలు ఇక తాళాలన్నీ కూడా నాకే ఇచ్చాడు, అధికారం అంతా నాది అనుకున్నాడు. పోతీఫర్ భార్య దగ్గర అనుకున్నాడు. పోతీఫర్ భార్య దగ్గర అనుకున్నాడు ఇదంతా నాదే అని చెప్పి అతనిలో గర్వం వచ్చి గర్విష్ఠుడిగా మారిపోయి, సో ఇదంతా నాకు అప్పగిచ్చాడు కాబట్టి పోతీఫర్ భార్య కూడా నాకే అని అనుకున్నాడా? నో, అక్కడ ఏమాత్రం అతనికి గర్వం లేదు.
అతను ఉపచారముగా పరిచర్యగానే తన జీవితాన్ని అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళినప్పటికీ కూడా, జైల్లో కూడా అధికారాన్ని అతనికి ఇచ్చినప్పటికీ కూడా, చెరసాల నాయకుడు నువ్వే చూసుకో అన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఏ అధికారాన్ని చెలాయించలే, ఏ అధికారము చెలాయించలే. వాళ్ళకి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉపచారము చేస్తూనే ఉన్నాడు కదా. ఉపచారము చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ సేనాధిపతి వారిని యోసేపుకు అప్పగిస్తే ఆ ఉపచారం చేసిన వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ చెరసాల్లో బంధింపబడి ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షకాడును ఒక రాత్రి అంట వాళ్ళిద్దరికి ఒక కళ్ళు వచ్చినాయి. ఓకే, ఏం కల్లో ఒకసారి చూద్దాం. వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షకాడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి, ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలలు కన్నారంట. ఏంట కలలో చూద్దాం ఒకసారి. డ్రీమ్ ఇన్ వన్ నైట్. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉన్నారు. చాలా సాడ్గా కూర్చున్నారు అనమాట. చాలా బాధతో ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. ఎందుకంత దుఃఖంతో ఉన్నారు అని చెప్పి చూశాడనమాట. అండ్ హీ ఆస్క్డ్ ఫారోస్ ఆఫీసర్స్ దట్ వర్ విత్ హిమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ హిస్ లార్డ్స్ హౌస్ సేయింగ్, వేర్ఫోర్ లుక్ యే సో సాడ్లీ టుడే. ఈరోజు ఏంటి మీరు ఇంత బాధాకరంగా కనిపిస్తున్నారు? ఫరో సేవకుల దగ్గరకు వచ్చి చూడండి. అందుచేత వాళ్ళు ఫరో దగ్గరికి, ఫరో యొక్క ఆఫీసర్స్ వాళ్ళు మామూలు కాదు. అయినప్పటికీ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు ఈరోజు ఎంత సాడ్గా ఉన్నారు, వాట్ హ్యాపెన్ టు యూ, ఏంటి ప్రాబ్లము అని అడుగుతుంటే అప్పుడే అంటున్నాడు, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అన్నారు. మాకు ఒక 2 కలలు వచ్చినాయి, భయంకరమైన కలలు వచ్చినాయి. ఆ కలల యొక్క భావం ఎవరైనా చెప్పాలి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి వారిని చూచి భావములు చెప్పుట అని అంటే అప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? అండ్ దే సెడ్ unto him, we have dreamed a dream and there is no interpreter of it. ఆ భావాలు చెప్పేవారు ఎవరూ లేరంటే, అండ్ జోసెఫ్ సెడ్ unto them, వాళ్ళతో యోసేపు ఏమంటున్నాడంటే, do not interpretations belong to God, tell me them, I pray you. ఏమన్నా తెలుసా? వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా. అంటే భావాలు నాకు వచ్చు, నేను చెప్పగలను, ఐ నో, ఐ క్యాన్ స్పీక్, ఐ క్యాన్ సింగ్, ఐ క్యాన్ ఈట్, ఐ క్యాన్ డూ ఎనీథింగ్, ఐ క్యాన్ అంటాం కదా. నేను ఏదైనా చేయగలను, నాకేంటి అనుకుంటావేమో. కానీ అంత గొప్పవాడైనప్పటికీ కూడా తన కళలు ఏ కలగన్నాడో, నువ్వు ఒకటైతే కళ చెప్తే కళకు భావం చెప్తావేమో కానీ ఇంకా ఆయనైతే నీకు వచ్చిన కళ మనకే గుర్తుండదు, కానీ నీకు వచ్చిన కళ ఏంటో కూడా చెప్పగలడు. అంత తెలివైన వాడు, అంత వైజ్, అంత క్లేవర్స్ ఉన్నటువంటి యోసేపు ఏమాత్రం అతను ఇంత కూడా గర్వం లేకుండా అతను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని అధీనమే కదా. ఇంత తగ్గించుకున్నాడో చూడండి. ఏమన్నాడు? కళల్లో భావము చెప్పుట దేవుని అధీనమే కదా, అది దేవునిదయ్యా, దేవుని చేతిలో ఉన్నది, దేవుడు చేస్తాడు నీకు, నేను నీ కొరకు ప్రార్థిస్తా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడని. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే డు నాట్ ఇంటర్ప్రిటేషన్స్ బిలాంగ్ టు గాడ్, టెల్ మీ దామ్, ఐ ప్రే యూ అంటున్నాడు. అక్కడ అంటున్నాడు, ఐ ప్రే యూ, నేను చెప్తున్నాను, మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను, ఆ కళల భావం ఏంటో మాకు చెప్పు, నేను చెప్తాను, అది దేవుడి అధీనంలో ఉన్నదయ్యా, ఎందుకు మీరు బాధపడుతున్నారు అన్నాడే. కానీ నేను చెప్పగలను, నేను చేయగలను, నాకు వచ్చు, నాకన్నా గొప్ప ఏంటి, నీకన్నా గొప్ప అని మా నాన్న కూడా కదా, నువ్వెంత చెప్పావు కానీ నీవంత నా ముందు నువ్వెంత, నా కాళ్ళ గొరుకు కూడా నువ్వు సరిపోవు. కొంతమంది అలా మాట్లాడతారు, అవునా? అంటారా లేదా? చెప్పండి, నేనే విన్నానా, మీరు ఎప్పుడు వినలేదా? విన్నారు కదా. నువ్వెంత మాటలు చెప్తున్నావు, నువ్వు నా కాళ్ళ గోరుకు సరిపోవు, తెలుసా మాట్లాడుతున్నావు ఎక్కువ అంటారు లేదా? అలా నన్ను అన్నారు ఎంతమందో. ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అన్నారా లేదా మమ్మీ? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎవరో ఇంటర్మీడియట్లో బాగా పాస్ అయిపోయారని నాకంటే, నేను అప్పటికి ఎగ్జామ్స్ ఆ టైంలో నేను రాలేదని వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఆ అబ్బాయి కాళ్ళు గోరు కూడా మూలం అన్నాడు. వెంటనే నాకు వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నా జీవితంలో ఉన్నప్పుడు ఎవడు కాల్ ఏంటి, ఎవరేంటి, మనల్ని దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఎవడు కూడా మన ముందుకు రాలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అక్కడే ఉన్నారేమో కానీ దేవుడు అన్నంతవరకు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు అట్లా మాట్లాడిగే. అందుకని ఇక్కడ యోసేపు కూడా ఏ రోజు కూడా తను అనుకోలే, నేను కళల భావం చెప్పేస్తాను, నేను చెప్పేయగలను చెప్పేసి వెర్రవిగిపోలే అంటున్నాడు. ఒకటే మాట, కళల భావం చెప్పేటువంటిది ఆయన అధీనమే కదా. నేను మీకు బెగ్ చేస్తున్నాను, ఐ ప్రే, నేను మీ దగ్గర విన్నవించుకుంటున్నాను, ఆ కళలేంటో నాకు చెప్పండి, నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడు ఆ భావాన్ని మీకు చెప్తాడని చెప్పి ఎంతగానో తను తగ్గించుకున్నాడు అక్కడ. నెక్స్ట్
వివరించి చెప్పుడని. అప్పుడు పానదాయకులు అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నది. ఫస్ట్ వాడు చెప్తున్నాడు, పానదాయకుడు అంటే కప్ బేరర్ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నది. ఇది చెప్పినాక నాకు తర్వాత చూపించు. నెక్స్ట్, నా ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నది. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. ద్రాక్షవల్లి ఉన్నది, ద్రాక్ష తెచ్చు కదా, ద్రాక్షవల్లి ఉన్నది, ద్రాక్ష చెట్టు. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 తీగలు ఉన్నాయి. 3 తీగలు ఉండేను. అది చిగురించినట్టుండే. నా తీగలన్నీ కూడా చక్కగా చిగురుతున్నాయి అన్నమాట, చిగురుతున్నాయి. దాని పువ్వులు వికసించే, పువ్వులు కూడా వచ్చినాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు అయిన. అండ్ ఇన్ ద వైన్ వర్ 3 branches, and it was as thought it budded, and her blossoms shot forth, and the clusters thereof brought forth ripe grapes. నెమ్మదిగా ద్రాక్ష ఫలాలు కూడా వచ్చినాయి. ఒక తీగ ఉంది, దీనికి ఎన్ని తీగలు ఉన్నాయి? ఒక ద్రాక్ష వల్లిది, దీనికి 3 తీగలు ఉన్నాయి. ఇది చిగురించింది. ఏమొచ్చింది? చిగురించి ద్రాక్ష ఫలాలు, పువ్వులు వచ్చి ద్రాక్ష ఫలాలు వచ్చినాయి. నెక్స్ట్ వన్, ద్రాక్ష ఫలాలు కనబడుతున్నాయి. తర్వాత, మరియు ఫరో గిన్నె, ఫరో రాజు ఉన్నాడు కదా, రాజు గిన్నె నా చేతిలో ఉన్నది. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి నేను ఇస్తున్నాను అని తన కలను అతనితో వివరించి చెప్పాడు. ఇది అర్థమైందా? అర్థమైందా? చూపించాలా? చూడండి ఒకసారి. ద్రాక్ష పళ్ళుని తీసుకొని ఏం చేస్తున్నాడు? పిండి. ఎందులో పిండుతున్నాడు? ఫరో గిన్నెలో పిండి ఎవరికి ఇస్తున్నాడు? ఫరోకి, ఆ రాజుకి అందిస్తున్నాడు. చూడండి, ఫరోస్ కప్ అండ్ ఐ గేవ్ ద కప్ ఇన్ టు ఫరోస్ హ్యాండ్. దిప్పు అవదా? ఓ కలగంటున్నాడా? రైట్, కలలో కనిపిస్తుంది. అది పడుకొని ఉన్నాడు, కళ కనిపిస్తుంది. ఆ కళలో ద్రాక్ష రసము తీసుకొని దాంట్లో పిండుతున్నట్టు అది మనం అక్కడ చూస్తున్నాం. కనిపించిందా? చూడండి. ఓకే, నా కళలో అక్కడ ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇప్పిస్తాను, కళను అతనితో చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్ని తీగలు ఉన్నాయి? 3 తీగలు. 3 తీగలు అంటే 3 దినాలు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని దినాలు? భావాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 తీగలు ఎన్ని దినాలు? 3 దినాలు, 3 days. ఇంకా 3 దినములలోగా ఈయన భావం చెప్తున్నారు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దామా. నీ ఉద్యోగము నీకు ఇస్తాను అన్నాడు. నీవతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. కాబట్టి నీకు క్షేమము కలుగునప్పుడు, ఒక మాట అన్నాడు ఇక్కడ, కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒక్కటి అడుగుతున్నానే, నిన్ను ఎలాగైనా ఫరో ఏం చేస్తారు? ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వేం అందిస్తావు? ద్రాక్ష రసాన్ని నువ్వు అందిస్తావు. అతని దగ్గర ఉంటావు. నువ్వు ఇంకా మళ్ళీ ఆఫీసర్గా కొనసాగుతూ ఉంటావు. కానీ ఒక చిన్న రిక్వెస్టే యోసేపు అడుగుతున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్, నువ్వు అక్కడికి వెళతావు కదా, దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ రాజుకి నా గురించి చెప్పవా అన్నాడు. ఎవరు? నామకం చూడండి. ఎవరు? యోసేపు. ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి నా గురించి జ్ఞాపకం చేయవా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడికి వెళతావు కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారండి అలా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు? మేలు పొందుతారు, మేలు మర్చిపోతారు. మేలు పొందుతారు, మేలు మర్చిపోతారు. అక్కడికి వెళ్ళి అతను కూడా చక్కగా వెళ్ళాడు. వెళ్ళినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? మేలుని మర్చిపోయాడు. చాప్టర్ క్లోజ్. ఎందుకు మర్చిపోయాడు? ఏమొచ్చింది చెప్పాలి ఇక్కడ. ఏమొచ్చింది చెప్పండి. ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఏం మర్చిపోయాడు? యోసేపునే ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి మర్చిపోతున్నారు కొంతమంది. ఉద్యోగం వచ్చినా దేవుణ్ణి మర్చిపోతారు. నిన్న ఒక కథ అదే చెప్తున్నారు. అలాగా
అంటే దేవుడు నాకు లేదు 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 అంటారు. అయ్యా నాకు పెళ్లి కాలేదు, నాకు పెళ్ళయ్యేలా ప్రార్థన చేయండి, పెళ్ళయ్యేలా ప్రార్థన చేయండి అంటారు. పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక పెళ్ళైన తర్వాత నా భర్త భార్య వస్తుంది. వచ్చిన తర్వాత ఏమయ్యా చర్చికి రావట్లేదు అంటే ఏం చెప్తానండి, మా భార్య నన్ను పంపించట్లేదు అంటారు. సరే పోనీ ఏదో మొత్తానికి భార్యను మర్చుకొని భార్యను వస్తావు, ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ మానేస్తావు. ఏమయ్యా మానేస్తావు? ఏం చెప్పమంటానండి, పెళ్ళి అని నన్ను పెళ్లి చేసుకున్నాక పిల్లలండి, పిల్లలతో పడలేకపోతున్నాను, ఎక్కడికి రాగలనండి నేను చర్చికి? మీ మాటలు మీరు చెప్తారు. ఈరోజు నేను ఒక PNBC దాంట్లో ప్రభా ఒక వీడియో పోస్ట్ చేశాను, చూసారా? ఆదివారం గుడికి వెళ్ళకపోతే ఏంటో ఏం జరుగుతుందో మర్చిపోతుందంట అన్నీ. టైం ఎందుకు గుడికి రావట్లేదు అంటే నాకు టైం లేదు. ఏం చెప్తారు? నాకు టైం లేదు, ప్రతిదానికి నాకు టైం లేదనే చెప్తారన్నమాట. అంటే ఏంటి ఇంత బిజీ అంటే, దేవుడు ఉద్యోగం ఇస్తే నీకు టైం లేదు, ఏదైనా నీకు దేవుడైనా మేలు చేస్తే దేవుని గుడికి రావడానికి టైం లేదు, ఏదైనా దేవుడి జీవితంలో మేలు చేస్తే ఆ మేలుని బట్టి దేవుడిని మర్చిపోతావు, టైం ఉండదు నీకు, ప్రతిదానికి టైం ఉండదు, ప్రతిదానికి టైం లేదు అంటావు. దేవుడు తర్వాత అంట అతనికి అన్ని టైం లేదు అని చెప్పాడంట. లాస్ట్కి ఏమయ్యాడు? చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుని అక్కడికి వెళ్ళినాక నన్ను ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు, అది ఒకసారి చూడండి, చక్కగా ఉంటుంది అక్కడ. తను చెప్తాడు, అక్కడ అంటాడు, నన్ను ఇక్కడికి ఏం పెట్టారు, నన్ను నా జీవగ్రంథం ఇక్కడ తీసుకొచ్చారు, నరకానిక ఇక్కడ ఉంటాడు కదా, జీవగ్రంథంలో పేరు లేదు, పేరు ఉంటుంది, నా పేరు ఉంటుంది చూడండి మీరు వెళ్ళి, ఎందుకు ఉండదు అంటాడు. అప్పుడు నేను రోజు గుడికి వెళ్తున్నాను, రోజు నేను దశభాగాలు ఇస్తున్నాను, రోజు నేను అంటే అన్నీ చెప్తాడు. రోజు కాదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, అప్పుడప్పుడు ఇలా చేశాను, అప్పుడప్పుడు అలా చేశాను, ఇవన్నీ చెప్తున్నాడంట. అయ్యో అవునా, అప్పుడప్పుడు ఇవన్నీ చేస్తావా? అయితే ఓకే, నేను నీ జీవగ్రంథంలో రాసినప్పుడు నాకు టైం లేదయ్యా, నేను రాయలేకపోయాను నీ పేరు అన్నాడంట దేవుడు. అర్థమవుతుందా? అది వినండి ఒకసారి వెళ్ళి. నువ్వు టైం లేదనుకుంటావు, దేవుడు కూడా అక్కడ రాయడానికి టైం ఉండదు, తీసేస్తాడు పక్కకి. దేవుడు నిన్ను అక్కడ చేర్చుకోవడానికి ఆయనకు కూడా టైం ఉండదు, పక్కకు తోసేస్తాడు. టైం లేదు అనక నీ టైం. అందుకే దినములు చెడ్డవి గనక సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానం గలవారుగా నడుచుకోమని సెలవిస్తున్నాడు దేవుడు. అజ్ఞానంలో మనం జీవించకూడదు, దేవుని సందులో సమయాన్ని గడపాలి. ఎప్పుడైతే ఇతను కూడా మర్చిపోలే, ఎవరు మర్చిపోయాడు? పాపం యోసేపు ఇంత మేలు చేస్తే, దేవుని బట్టి అతను ఎంత మేలు చేస్తే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? మర్చిపోయాడు. ఒకడు గుర్తుపెట్టుకోండి, నువ్వు మర్చిపోతావేమో, నీతో ఉన్న వాళ్ళు మర్చిపోతారేమో, నీ రక్త సంబంధికులు మర్చిపోవచ్చేమో, లేకపోతే అందరూ మర్చిపోవచ్చు, నీ భర్త భార్య ఎవరైనా మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అయింది. ఎవరికి? యోసేపుకు పోవడం ఎక్కడ వస్తుందో అందరూ మర్చిపోయారు అనుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అర్రే యోసేపు నీకు ఇంత మేలు చేస్తే, నీ కళ భావం చెప్తే నువ్వు చక్కగా వెళ్ళి అతని దగ్గర, అయ్యో చెరసాల్లో ఉన్నాడు ఒక హెబ్రీయుడు, ఎంత చక్కటి వాడో, అతని అన్ని కళల భావం చెప్పేటువంటి వాడు, లేదా తను చాలా మంచివాడు, ఏ తప్పు చేయలేదు, అతన్ని చెరసాల నుంచి విడిపించండి అని అడగాలి. కానీ దేవుని ప్రణాళిక కాదు సుమా. ఆడ వెళ్ళాడు, అతను అన్నీ మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడు కదా. అరే ఇన్ని చేసినా నువ్వు మర్చిపోయావా, కానీ నేను గుర్తు చేస్తాను చూడని చెప్పి అక్కడ మెయిన్ క్యాండిడేట్ అయినటువంటి రాజు అయినటువంటి ఫరోకే కళ్ళొచ్చింది. ఎవరికి వచ్చింది? ఫరోకే కళ్ళొచ్చింది. నువ్వు మర్చిపోతావేమో, నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఇంకొకళ్ళు వాడుకుంటాడు సుమా. నువ్వు విడిచిపెట్టేయచ్చు, దేవుడు ఇంకొకళ్ళు వాడుకుంటాడు. నువ్వు వదిలేయచ్చు, దేవుడు ఇంకొకళ్ళు వాడుకుంటాడు. నేను నీ సేవ చేయను, దేవుడు ఇంకొకళ్ళు లేపుతాడు. నేను పరిచర్య చేయను, ఇంకొకళ్ళు తీసుకొస్తాడు దేవుడు. నేను ఏ విషయంలో కూడా దేవుని సందర్భాన్ని ముందుకు పోను, సువార్త ప్రకటించు మానే, ఇంకొకళ్ళు వాడుకుంటాడు దేవుడు. నువ్వు చెప్పకపోవచ్చు, నీకు ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుండి నీకు అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజు అధికారం మళ్ళీ పొందుకొని రాజు అఫీషియల్గా మళ్ళీ ఆయనకి ఫరోక్ ఒక ఆఫీసర్గా నువ్వు మళ్ళీ నిలబడ్డావంటే ఈయన మర్చిపోయావు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను రాజుకి ఎవరిని తలను దన్నేవాడంటే తాన్ని దన్నేవాడు ఇంకొక ఉంటాడు కదా, ఎవరిని నేను ఎవరికి ఇస్తాను కల? రాజుకే కళ వచ్చింది. ఇప్పుడు ఫరోక్ కళ వచ్చింది. ఈ కళల భావం ఎవరు చెప్తారని చెప్పి అతను సతమతం అయిపోతుంటే అప్పుడు వచ్చాడు, అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం చూడండి. నన్ను అక్కడ 41వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తప్పును నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నీకు పదే పదే గుర్తు చేస్తుంటాడు. నువ్వు అనుకుంటావు నేను దేవునికి ఇస్తాను అనుకున్నాను, నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు నీకు గుర్తు చేస్తుంటాడు. ఏదో రకంగా తెలుసా, నువ్వు మర్చిపోతావు,
దేవుడు ఏదో రకంగా పని జరిగిపోతుంది, కానీ నీకు కూడా గుర్తు చేస్తూనే ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ఎల్లగోలాగా గుచ్చి 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 నీకు గుర్తు చేస్తూనే ఉంటాడు. అయినా నువ్వు మర్చిపోయావనుకో, ఆ తర్వాత దేవుడిది. సరే, నీకు దేవుడు గుర్తు చేస్తుంటే నువ్వు మర్చిపోతావేమో, దేవుడిని గుర్తు చేస్తాడు. అక్కడ గుర్తు చేసుకుని ఏమంటున్నాడు? నా తప్పిదములను నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షణ సేనాధిపతి ఇంట కావలిలో ఉంచాడు. అక్కడ ఇంకొక రెండోవాడు ఉన్నాడుగా. ఒక్కడి కళే మనం చూసాం. రెండోవాడు కళ ఏంటి? 3 గంపలు. చూడండి అక్కడ రెండోవాడు కళ. 3 గంపలు నా తల మీద ఉన్నాయి. మీద గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు పెట్టుకున్నాడంట. ఎన్ని గంపలు ఉన్నాయి చెప్పండి జాగ్రత్తగా? 3 గంపలు ఉన్నాయి. 3 గంపల్లో ఏమున్నాయి? ఫరో కొరకు ఏమున్నాయి? పిండి వంటలు ఉన్నాయి. పిండి వంటలు ఉండేను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తింటున్నాయి. ఏం తింటున్నాయి చెప్పండి? నోరు తెరిచి, నేనే అరుస్తున్నా. ఏం తింటున్నాయి? ఏం తింటున్నాయి? పిండి వంటలన్నీ తినేస్తున్నాయి. ఏంటి? పక్షులు ఏం చేస్తున్నాయి? ఆ పిండి వంటలన్నిటినీ కూడా తింటూ ఉన్నాయి. అప్పుడు అన్నాడు, అందుకు యోసేపు బావ ఏం చెప్పాడంటే, ఆ బావ మీదే ఆ 3 గంపలు 3 days, విదిన్ 3 days, 3 రోజుల్లో నీవు ఫరో రాజు దగ్గర ఉంటావు అని మొదటివాడికి చెప్పాడు. విదిన్ 3 days, ఈ 3 రోజుల్లో ఇంకా 3 దినాల్లో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడు. నీ తలను ఏం చేస్తాడు? మ్రాను మీద నిన్ను ఉరిదీస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు రెండో వాడు కళ భావం ఏంటి? 3 రోజుల్లో, అందుకే నా వైపు చూడమంటాను నేను. 3 రోజుల్లో నీ తల ఎగిరిపోతుంది, ఊరి. రెండో వాడు భావం అది కదా. సో ఈ ఇద్దరికి ఒక కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. అది మీరు ఎలాగ ఆయన చెప్పారు, నేను కళ చెప్పానో అదే విధంగా 3 రోజుల్లో నేను మీ దగ్గర ఉన్నాను, అదే 3 రోజులు అతను ఉరి తీయపడ్డాడు అని చెప్పాడన్నమాట. ఫరో తన దాసుల మీద కోపగించి, అదిగో చూడండి ఆహారాన్ని తింటున్నాయన్నమాట పక్షులు. రెండో వాడి యొక్క కళ అది. ఆ ఉభయుల రాజ సంరక్షక సేనాధిపతి ఎంట కావలి ఉంచాను. ఒక రాత్రి నేను మేమిద్దరము కళ్ళ కంటేమే, ఒక్కొక్కడు వేరు వేరు భావములు చూస్తేమే. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసుడై ఉండేను ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండేను. అతనితో మా కళ్ళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు నాటి భావములు మాకు తెలిపెను అని చెప్పాడు. ఇదంతా నేను చెప్పుకొని రాను, చాలా టైం పడుతుంది. కానీ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యోసేపు దగ్గర తీసుకొచ్చారు. యోసేపుని పిలిచారు. అవునా, యోసేపు అతని పేరు, అతను తీసుకొని రండి అన్నాడు ఫరో. యోసేపు అతని దగ్గరికి వస్తే అప్పుడు అన్నాడు, యోసేపు ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడు చూడండి 16వ వచనంలో. యోసేపు అది నా వలన కాదు. ఒప్పుకున్నాడా లేదా? అక్కడ ఏమన్నాడు? నా వల్లే, ఇట్స్ బికాజ్ ఆఫ్ మీ అనలే. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? త్వర చెప్పాలి, మళ్ళీ లేపి కూర్చోబెడతాను నేను. నా వల్ల కాదు అన్నా. సో నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, అది ఏమైనా ఉందనుకో, మనం ఏమనాలి? నా వల్ల కాదు. ఎవరికప్ప చెప్పాలి? ఎవరున్నారు నా వెనక ముందు? దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నా వల్ల కాదయ్యా. అందుకే నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. అందరూ నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. నేనిలా ఉన్నానంటే నీ ప్రేమ కారణము, నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయ కారణము. నేనిలా ఉన్నానంటే నీ ప్రేమ కారణము, నే బ్రతికి ఉన్నానంటే
తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నివడిలో నాకు సుఖము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడండి సుఖము? ఆయన వడిలో సుఖము, ఆయన సన్నిధిలో సుఖము, మనుషుల దగ్గర కాదు. అక్కడికి వెళ్ళాడు. చూడండి, ఆ జైల్లో అంత ఆలస్యము తనకు అవుతుందంటే మనం అనుకుంటాం కొన్ని విషయాలు నా జీవితంలో చాలా ఆలస్యం అయిపోతున్నాయి, జరగడం లేదు, అవ్వడం లేదు. కానీ అక్కడ యోసేపు ఓర్పుతో ఉన్నాడు సుమా. అక్కడ ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేను కలల కన్నా ఆ భావాన్ని నా దేవుని ద్వారా నేను తెలియపరిచాను, లేదా నేను తెలియపరిచాను అనుకున్నా. అక్కడికి ఎందుకు వెళ్ళి చెప్పలేదు? అక్కడికి ఎందుకు చెప్పలేదు? రానే చెప్తాను ఇంకొకసారి, నాకు దొరకడా అంటామేమో. కానీ యోసేపు ఏ మాత్రం తనలో ఏ బాధ లేదు, ఏమీ లేదు. ఒక మాట చెప్పాడంతే, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఆ జ్ఞాపకం చేసుకున్న మాట అతను మర్చిపోయాడు. ఇక్కడ ఇతను కూడా మర్చిపోయాడు. అక్కడ ఆలస్యం అవుతూనే ఉంది, ఆలస్యం జరుగుతూనే ఉంది. కానీ తన మాత్రం ఆ యొక్క ఆలస్యాన్ని, అంటే డిలే, మనకి ఏదైనా జరుగుతుంటాయి కదా, ఇంకా నా జీవితంలో ఇంకా జరగవు, ఇంకా వేస్ట్, ఇంకా నా బ్రతుకు అనుకోలే. యోసేపు అక్కడ కూడా సంతోషంగానే ఉన్నాడు. కానీ నువ్వు మర్చిపోవచ్చు, ఆలస్యాన్ని నువ్వు గ్రహించకపోవచ్చు. నీ ఆలస్యం ఎవరికి తెలుసు అంటే నా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలస్యాన్ని చూసినటువంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆలస్యాన్ని చూసి అంతగా అంటాడు, దేవుని యొక్క కార్యాలు ఆలస్యం అవుతాయి కానీ ఆలక్ష్యం చేయడు. ఆలస్యం అవుతే భగవాన్ కా కామ్ దేర్ హే లేకిన్ అంధేరా నహి. అది ఎప్పటికీ రాకుండా మానవు, ఒక రోజు అవుతుంది. కానీ ఆలస్యము దేవుడు నీ జీవితంలో మేలుకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞాపకము చేసుకొని అతను మర్చిపోయాడు, కానీ అక్కడ మాత్రం తిని అంటున్నాడు, అప్పుడు గుర్తొచ్చింది, నా తప్పిదములు నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఒక హెబ్రీయుడు అనేటువంటి యోసేపు ఉన్నాడు. కలల భావం చెప్తాడంటే, ఎప్పుడైతే అతనికి కలల భావం చెప్పాడో, అసలు ఏం కలగన్నాడో తెలియని పరిస్థితి కూడా కలభావం చెప్పాడో, కలభావం చెప్పడమే కాదు, మొత్తం కూడా ఏమి రాబోతున్నది చూడండి. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, అంటే తనకు వచ్చిన కళ ఏంటంటే, నా కళలో నేను ఏటి ఎడ్డున నిలుచుంటిని, బలిసినవి చూపుకు అందమైనవి 7 ఆవులు కనబడ్డాయంట. ఏటిలో నుండి పైకొచ్చి జమ్ములో మేయిచుండెను, మరియు నీరసమైన బహు వికారము కలిగిన చిక్కుపోయిన మరి 7, ముందు 7 ఉన్నాయి, చాలా బలిష్టంగా ఉన్నాయి. ఇంకొక 7 ఉన్నాయి, బక్క చిక్కిపోయినటువంటి ఏమున్నాయి, ఆవులు కనబడ్డాయి. అవి తర్వాత పైకి వచ్చిన వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కుపోయి ఎంత భయంకరంగా ఉన్నాయంటే, వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినేసినాయి అంట. చిక్కుపోయిన ఇంత బక్క చిక్కిపోయిన ఆవులు బలిసినటువంటి ఆవుల్ని తినేసినాయి. అవి వాటి కడుపులో పడెను, కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారంగానే ఉన్నాయి. ఆ కడుపులో పడినప్పటికీ కూడా పొట్ట ఏమింత రాలే, ఏదైనా తింటే పొట్ట పెరుగుతుంది కదా, ఏమీ లేదు, అలా వికారంగానే కనిపిస్తున్నాయి. అంతలో నాకు మెలకు వచ్చింది, నేను లేచాను, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాను. తర్వాత 7 వచ్చినాయి. ఆ పీల వెన్నులు మంచి వెన్నులను మృంగేసినాయి. ఆ పీలవి బక్కగా ఉన్నవి మంచిగా ఉన్నటువంటి వాటిని మింగేసినాయి. ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పిదని కానీ దాని భావమును తెలుపగల వారెవరునూ లేరని అతనితో చెప్పినందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 3 తీగలు 3 దినాలు, ఇక్కడ 7 ఆవులు 7 సంవత్సరములు.
7 సంవత్సరాలు కళ ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నెలు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోవచ్చున్నది ఫరోకు చూపించాను. ఇదిగో ఐగుప్తు దేశమంతటిను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడెను, ఆ కరువు దేశమును పాడు చేయను. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవను, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యములు దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుని శీఘ్రముగా జరిగించిన అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండనని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనదిగా ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వల్లే వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడినగా ఉందును యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను, నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటిను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరియు ఫరో యోసేపునకు ఏం పేరు పెట్టాడో తెలుసా? జప్నత్పనేహు. ఏం పేరు పెట్టారు చెప్పండి? జప్నత్పర్నేహు అనండి. జప్నత్పనేహు, జప్నత్పనేహు అని పేరు పెట్టి అతను ఓను యొక్క యాజకుడైన పొతీఫెరు కుమార్తెకు ఆసేనతనిచ్చి పెండ్లి కూడా చేశాడు. జప్నత్న చూడండి, ఇక్కడ ఆ మాటకు అర్థమేంటో తెలుసా? ఇతను ఒక రక్షకుడు, లేదా ఇతను దేవుడు మాట వినేటువంటి వాడు. దానికి అంత క్లారిటీగా దానికి అర్థమైతే ఇవ్వలేదు, కానీ అతనికి ఆ రకంగా దేవుడు చూపిస్తాను మీకు, గూఢమైన సంగతులను తెలియపరిచేవాడు అని అతనికి పేరు వచ్చింది మాట. సో ఇది మనం చూసినటువంటి మాట. దానికి అంతటి పేరు అతనికి రావడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గర విధేయత కలిగాడు. ఎంత శ్రమ వచ్చిందో చూడండి, ఆలస్యమైంది అయినా కూడా కష్టాన్ని భరించాడు. అక్కడికి వచ్చిన తర్వాత నా కలల భావం చెప్పాడు. అందరూ మర్చిపోయి ఉండొచ్చు, ఈ రోజుల్లో నన్ను అందరూ మర్చిపోతారు, కానీ ఎవరు మర్చిపోయినా దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు మర్చిపోడు అండి, దేవుడు జ్ఞాపకం చేస్తాడు నీ జీవితంలో. ఓకే, సో ఈ విధముగా దేవుడు తన జీవితంలో పానపాత్రాధికారి యొక్క భక్ష్యకారుడు చెరసాల్లో ఉన్నప్పుడు చూస్తే మనము ఫరో రాజుకు పానపాత్రాధికారి మరియు భక్ష్యకారుడు తప్పు చేశాడు, కానీ అందువల్ల ఫరో వారిని చెరసాల్లో వేయించాడు. వారు యోసేపు ఉన్న అదే చెరసాల్లో ఉంచబడ్డారు. చెరసాల అధికారి వారిని యోసేపు సంరక్షణకు అప్పగించాడు. దీంట్లో పాఠం ఏంటంటే, మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, జాగ్రత్త వినండి, మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా దేవుడు మనలను తన ఉద్దేశం కోసం సరైన వ్యక్తుల దగ్గరకు, సరైన స్థలాలకు నడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళిద్దరి యొక్క పరిస్థితులు బాగోపోయినా సరైన వ్యక్తి దగ్గరికి నడిపించారు. వాళ్ళిద్దరు కూడా సరైనటువంటి, యోసేపే జైల్లో ఉన్నాడో అదే జైల్లో వాళ్ళు ఉంచబడ్డారు. సో ఇద్దరికి కలలు రావడం అన్నది మనం చూస్తాం. ఒక రాత్రి, ఈరోజు మీరు ఎందుకు విచారంగా ఉన్నారని అడిగినప్పుడు అతను ఏమన్నాడు? యోసేపు తన జ్ఞానాన్ని గొప్పగా చెప్పుకోలేదు, కానీ ఏమన్నాడు? నిజమైన అర్థం చెప్పేది దేవుడే అని గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అదిగోండి ఆ రాజుకు వచ్చినటువంటి కళలు, 7 బలిసినటువంటి ఆవులు, 7 బక్క చిక్కినటువంటి ఆవులు, 7 బలిసినటువంటి పనలు, 7 బక్క చిక్కినటువంటి, ఇవి వాటిని మింగేసినట్టు. సో 7 సంవత్సరాల ఏం రాబోతున్నది? కరువు రాబోతున్నది. జోసెఫ్ సెడ్ టు ఫారో, ద డ్రీమ్స్ ఆఫ్ ఫారో ఆర్ వన్, గాడ్ హ్యాస్ షోన్ ఫారో వాట్ హీ ఈజ్ గోయింగ్ టు డూ. ఆయన ఏం చేయబోతున్నాడో కనిపిస్తుంది. 7 years ఆఫ్ అబెండెన్స్, 7 years ఆఫ్ ఫమిన్, గాడ్ రివీల్స్ ద ఫ్యూచర్. అంటే జరగబోయేటువంటి సంగతులు దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ప్లెంటీ త్రూ అవుట్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్, ఫమిన్ విల్ కమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫర్గాటెన్. మొత్తం అక్కడంతా కూడా బాగా 7 సంవత్సరాలు అత్యధికంగా పండుతుంది, మళ్ళీ 7 సంవత్సరాలు కరువు వచ్చేస్తుంది కనుక ఇదంతా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుంచు. తర్వాత ఫ్యూచర్లో మనకి ఇదే అవసరం. ఇప్పుడు అన్నలు ఏ దేశంలో ఉన్నారో, అన్నలు ఏ తమ్ముడినైతే గోతులో పడేశారో, అన్నలు సొంత అన్నలు ఏ తమ్ముడినైతే తీసుకెళ్ళి పొతీఫర్కి అమ్మేశారో, ఆ అన్నలు, ఆ దేశము, అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదము అంతా వాళ్ళు ఎప్పుడైతే యోసేపును పక్కకు పెట్టుకున్నారో వాళ్ళ జీవితంలో కరువు రావడం మొదలుపెట్టింది. కరువుతో మలమల మాడిపోతున్నారు. రే ఫస్ట్ కన్న కళ ఏంటి? నా పనులన్నీ నిలబడి ఉన్నాయి, మీ పన ముందు మా పన నిలబడి, మీ పనులన్నీ సాష్టాంగ పడున్నాయి అంటే, రే నువ్వు మాకు రాజు అవుతావురా అని చెప్పేవాడిని అక్కడ చెప్పినటువంటి ఆ అన్నలు ఆహారము నిమిత్తము ఐగుప్తు దేశానికి వెళ్ళి తన అన్న తమ్ముడైనటువంటి యోసేపు, రాజు అయినటువంటి యోసేపు దగ్గర ఏం చేస్తున్నారు? సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు. చెప్పట్లు కూడా దేవునిస్తుంది. దేవుడు నీవు కాదనుకుంటావేమో, నీవు చేయలేవేమో, కానీ దేవుడు ఏది చేయడం మొదలు పెట్టాడంటే ఎవడు అడ్డొచ్చినా, ఎక్కడ తోసేసినా, ఎందులో పడినా లిఫ్ట్ చేయవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవెన్ని తలుపులు మూసేసినా దేవుడు తెరవడం మొదలు పెడితే తీయడము ఎవడు తరము కాదు. దేవుడు మూసేస్తే ఎవడు తీయలేడు, దేవుడు తెరిస్తే ఎవడొచ్చి మూయడానికి ప్రయత్నం చేయలేడు, ఆపలేరు. దేవుడు ఇవ్వడం మొదలు పెడితే అత్యధికముగా, ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యోసేపు యొక్క జీవితంలో మనం ఇవన్నీ చూస్తున్నాము. చివరికి యోసేపు 3 గంపలు 3 రోజులు ఇవన్నీ కూడా తన యొక్క జీవితంలో జరిగినటువంటి కళలు, భావాన్ని చెప్పి తన జీవితంలో మొట్టమొదటి స్థానానికి యోసేపు ఏం పొందుకున్నాడు చెప్పండి? రాజ్యాధికారాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? రాజ్యంలో అధికారాన్నే పొందుకున్నాడు. ఒకప్పుడు ఎక్కడ తోస్తారు? గోతులో తోస్తారు. ఈరోజు నువ్వు ఏ గోతులో ఉన్నావో, ఏ ఫరోల భార్య లాంటి జీవితంతో నువ్వు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నారో, ఏ చెరసాల్లో, ఏ జైల్లో నువ్వు కుమిలిపోతున్నావో, దేవుని దగ్గర మొరపెట్టు. దేవుడి దగ్గర, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే నిన్ను దేవుడు ఫరోకు పైనే రాజ్యాధికారాన్ని దేవుడు అతనికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి మొదలైంది. చివరికి ఏమయ్యాడు తెలుసా? అథారిటీ వచ్చింది, రాజ్యాధికారం వచ్చింది, చివరకు ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చేసాడు. చెప్పట్లు కొడదామా? ప్రధానమంత్రి, మొత్తం దేశం అంతా కూడా నీ చేతిలోనే ఉంది అని చెప్పి ప్రధానమంత్రి పోస్ట్కి వెళ్ళిపోయాడు. గమ్యం చేరడా లేదా? చెప్పరే, గమ్యం చేరడా లేదా? స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ ప్రారంభమయ్యాడు. అన్నల గోతులో పడేశారు. రెండవది మళ్ళీ శ్రమ వచ్చింది పొతీఫర్ భార్య దగ్గర. మళ్ళీ అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. జైల్లో కొంత డిలే అయింది, ఆలస్యం అయింది. అయినా దేవుడు మళ్ళీ రాజునే జ్ఞాపకం చేసుకొని అథారిటీ ఇచ్చాడు. అక్కడి నుంచి కరువు, ఆ కరువులో మళ్ళీ ఆ అన్నలు ఎవడైతే తోసేశాడో, ఎవడైతే నువ్వు చీ అన్నాడో, ఎవడైతే నువ్వు వద్దు అన్నాడో, ఎవడైతే నువ్వు అవసరం లేదన్నాడో, వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాగిలబడి నమస్కరిస్తున్నారు. రాజు అన్నాడు, నీకు మొత్తం గమ్యానికి చేరుకుని ఇక నువ్వు ప్రైమ్ మినిస్టర్వే నువ్వయ్యా. ఎంత పరిస్థితి అండి! పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తినటువంటి దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయం ఎవరికి తెలిసింది? అప్పుడు అంటున్నాడు యోసేపు, అన్నలు వస్తే ఇంకా ఇప్పటికైనా వాళ్ళు మారేరా లేదా చూసి రమ్మంటాడు. వాళ్ళు వెళ్ళి చూస్తారు. చూడండి, ఇక్కడ అన్నలందరూ వచ్చారు. ఏ గోతులో పడేశారో ఆ యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. ఏ గోతులో, ఏ జైల్లో పడేశారో ఆ కళ, ఫస్ట్ మొదట చూసినటువంటి కళ, నేను సింహాసనం మీద కూర్చుంటే, నువ్వు రాజుగా ఉంటే, అది దేవుని యొక్క ప్లాన్. ఇదేంటిది?
గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రణాళిక నా పట్ల దేవుడు ఏమై ఉన్నాడో, నీ ప్రణాళిక దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో, ఒకవేళ ఆయన ప్లాన్ కానీ గీసుకొని ఉంటే ఎవడడ్డొచ్చినా ఎవడేం చేయలేడు, ఎవడేం చేయలేడు. వాళ్ళందరూ అన్నలు వచ్చి సాష్టాంగపడి, అయ్యా మా తప్పు క్షమించు. అన్నలందరినీ పట్టుకున్నాడు. అన్నలందరూ, నేను మీ తమ్ముడంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నేను నీ తమ్ముడయ్యా, నీ తమ్ముడేంటి యోసేపు, నేను జోసఫ్ అనగానే వాళ్ళందరూ పట్టుకొని ముద్దు పెట్టుకున్నారు. నాన్న ఎలా ఉన్నాడు, నాన్న తీసుకునిరా. నాన్న వచ్చాడు, ఇదిగో నీ తమ్ముడు, నీ కొడుకు ఎంతగా ప్రేమించావే రేచెల్, రాహేల్ యొక్క కుమారుని ఎంతగా ప్రేమించావో ఆ కుమారుడు ఆ యోసేపు, ఇదిగో నాన్న అంటే తండ్రి ఆనందం ఎంత ఉంటుందండి. తండ్రి ఆనందం, అయ్యో నేను రంగురంగుల అంగీ కుట్టి నా కొడుకు ఇచ్చాను. ఆ కొడుకు నాకు మళ్ళీ నా కళ్ళ ముందు రాజుగా. ఎంత ఆనందంగా ఉంటుందండి తన జీవితంలో. మొకరిద్దాం అందరూ తన ఆనందాన్ని చూద్దాం ఒకసారి. మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. ఆలస్యం అనేది దేవుని నిరాకరణ కాదు, అది దేవుని సరైన సమయం కోసం సిద్ధం చేయడం. సరైన సమయం కోసం ఆయన సిద్ధం చేస్తున్నాడు. అందుకంటున్నాడు, చెరసాల్లో యోసేపు 2 కళలు, దేవుని జ్ఞానం, భవిష్యత్తు సూచన, దేవుని సమయం అంతా మార్చేశాడు దేవుడు. అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎక్స్పీరియన్స్ హోప్ ఏం చేస్తుంది మన జీవితంలో? దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని సందులో మోకరిద్దాం. దేవానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. యోసేపు చెప్పినట్లుగానే 2 విషయంలో జరిగింది. ఇది దేవుడు యోసేపుకి ఇచ్చిన జ్ఞానాన్ని చూపిస్తుంది. మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు సుమా, దేవుడు మర్చిపోడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని అడుగుదాం. రాజ్యాధికారాన్ని దేవుడిచ్చాడు. దేవుని వరాన్ని దేవునికి మహిమగా ఇవ్వాలి మనము. యోసేపు కలల అర్థం చెప్పేది దేవుడే అన్నాడు. తనకిచ్చినటి వరాన్ని ఏమన్నాడు తెలుసా? కలలో అర్థం చెప్పేది దేవుడే అన్నాడు తప్ప నాకున్న వరం అని గొప్పగా విర్రవీగిపోలే. కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయాలి. తానే చెరసాల్లో ఉన్నప్పటికీ ఇతరుల బాధను యోసేపు గమనించాడు. దేవుని సమయం పరిపూర్ణమైనది. యోసేపు వెంటనే విడుదల కాలేదు అయినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగుతూనే ఉంది. అందుకే అంటాడు, మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. కానీ దేవుడు యోసేపును మాత్రం, పానపాత్రాధికారి యోసేపును మర్చిపోయాడు, కానీ దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు. యోసేపు చెప్పినట్లుగానే దేవుడు తన వారి జీవితంలో దేవుడు మేలు చేశాడు. దేవుడు